ప్రైజ్ లార్డ్. సేవా అనుభవాలనే కార్యక్రమం ద్వారా మరలా నేను మీ ముందుకు ఒక అద్భుతమైన సాక్షిని మీ ముందుకు తీసుకురావడం జరిగినది. కాకినాడ వాస్తవ్యులు, అన్యులు, దేవుని నమ్ముకున్నవారు పి. అబ్రహాం గారు వారి యొక్క సాక్ష్యాన్ని, వారి యొక్క అమూల్యమైన వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి, కష్టాల గురించి, దేవుని కొరకు వారు చేసిన సేవ గురించి మనతో పంచుకోవడానికి మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని మనం తెలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సేవా అనుభవాలనే కార్యక్రమానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అలాగే దేవునికి మీకు మా సేవా అనుభవాల తరపున మా కృతజ్ఞతలు. ఓకే అమ్మా. బ్రదర్, ముందు మీ బాల్యం గురించి చెప్తారా మాకు? అందరికీ వందనాలండి. ఈ యూట్యూబ్లో ఈ సేవా అనుభవాల్లో అతి ప్రియమైన ప్రేమతో నన్ను ఆహ్వానించిన ఈ స్టూడియో వారికి, నడిపిస్తున్న వారికి, నన్ను ప్రశ్నిస్తున్న వారి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబ సభ్యుల్లో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం. 5 సంతానంలో నేను చివరివాడిని. నా కళ్ళుండి పుట్టాను, కళ్ళుండి ఈ లోకం అంతా చూశాను. తర్వాత 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను చదువు సరిగ్గా రాక మరి పనిలోకి వెళ్తానని నాన్నమ్మ గారితో చెప్పాను. నా చిన్నప్పుడు తల్లిగారు చనిపోయారు. నాకు 3 అన్నయ్యలు, 1 అక్క. నానమ్మ, అక్క, నాన్నగారు ఉండేవారు. నాన్నగారు లారీ డ్రైవరు. 15 రోజులు అక్కడ ఉండేవారు. 15 రోజులు ఇండియా అంతా తిరిగేవారు. అప్పుడు నేను గర్స స్కూల్ ఎదురుగుంటా పాపులర్ ఆటోమొబైల్ పైడా రామకృష్ణ గారు ఆ ఇండస్ట్రీలో నేను పనికి వెళ్ళాను. 3 నెలలు పనిచేసిన తర్వాత ఆదివారం నాకు నచ్చిన సినిమాకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సోమవారం నేను మళ్ళీ షెడ్కి వచ్చాను. ఆ రోజు మా గురువుగారు రాలేదు. రాకపోతే మా చిన్నాన్నగారు ఉన్నారు అక్కడ. ఈలోగా ఒక పోలీసుల వ్యాన్ వచ్చింది. ఆ పోలీసుల వ్యాన్ వచ్చి అది డీజిల్ కారిపోతుందని అకస్మాత్తుగా హడావుడిగా పోలీసులతో పని ఎలా ఉంటుందంటే వెంటనే చేసామంటారు కాబట్టి వాళ్ళు వెల్డింగ్ చేయమన్నారు. వెల్డింగ్ చేయమంటే గబగబా అది ఇప్పేసి నూతి దగ్గర పట్టుకెళ్ళి కొద్దిగా నీరేసి, కొద్దిగా కార్బెడ్ ముగ్గేసి, కొద్దిగా ఇటుక పొడి వేసి, గరికెసుకేసి దాన్ని కడిగేసి తీసుకొచ్చి వెల్డింగ్ చేశారు. ఆ వెల్డింగ్ చేసినప్పుడు ఏం చేశారంటే అది బర్న్ అయిపోయింది. ఆ బర్న్ అయిపోయి నా ముఖాన్ని సగం ఇలాగా నరికేసింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇక్కడున్న నరాలు తెగిపోయాయి, ఇక్కడున్న బోన్స్ అన్నీ ఇరిగిపోయాయి. నల్ల ద్రాక్ష పళ్ళు చిరిగిపోయి తొక్కలు ఎలా ఏలబడిపోతాయో ఆ నరాలతో ఆ తొక్కలు కూడా అలా ఏలబడిపోయి ఉండిపోయాయి. అప్పుడు గబగబగా ఓనర్ గారు వచ్చి పిఎట్ కారులో నన్ను వెనకాల పడుకోబెట్టి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అది 1980 సంవత్సరం ఆగస్టు నెల. డేట్ అనేది నాకు తెలియదు. ఆ రోజు సోమవారం. అప్పుడు ఇంత టెక్నాలజీమెంట్ లేదు, ఇంత వైద్యం వచ్చేవాళ్ళు కూడా లేరు, ఇంత మెడిసిన్ కూడా లేదు. గబగబగా ట్రైనింగ్ డాక్టర్లు ఏం చేశారంటే నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసినప్పుడు ఏమైందంటే ముఖం అంతా గజ్జల కింద అయిపోయింది, దెయ్యం రూపం వచ్చింది, అలా ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ అమెరికా నుంచి డాక్టర్ని తీసుకొచ్చి ఆయన ఒక కన్ను ఎట్టడానికి ఏమైనా అవకాశం ఉంటే వైజాగ్ ఐ బ్యాంకులో కన్ను ఉంది, ఆ కన్ను పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే లోపల బోన్స్ సరిగ్గా సిట్టింగ్ అవ్వడానికి కన్ను లేదు. సరే, ఈ కన్ను పెట్టాలంటే నరాలు పట్టుకోవడానికి నరాలు కూడా లేవు అన్నారు. అప్పుడు ఆ అమెరికా నుంచి డాక్టర్ వచ్చి ఎవరు ఆపరేషన్ చేసింది అన్నారు. అంటే ట్రైనింగ్ డాక్టర్లు చేశారని చెప్పారు. ఒకవేళ ఆ కుర్రాడు చిన్నపిల్లాడు బతికితే మరి ఆ ముఖం తల్లిదండ్రులైనా చూడాలి కదా, బయట ఎవరైనా చూడాలి కదా అని మళ్ళీ సర్జరీ చేశారు. మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత నాన్నగారు వేరే ఊర్లో ఉండేవారు కాబట్టి నాన్నగారికి ట్రంకాలు ఇచ్చారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కానీ ఏమీ కూడా ఫోన్లు కానీ అందుబాటులో లేవు. ట్రంకాలు ఇచ్చిన తర్వాత నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చి నాకు భార్య లేదు, 4 పిల్లలు ఉన్నారు, ఇప్పుడేమో నేను పెంచుకోవాలి, ఈడు కళ్ళు లేకుండా నా కళ్ళ ముందు ఉంటే నేను బెంగెట్టుకొని చనిపోతాను, అందుచేత వీడు చనిపోయాడంటే నేను మర్చిపోతాను, అప్పుడు ఈ 4 పిల్లలు నేను క్షేమంగా పెంచుకోవచ్చు, వీడికి విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేమని చెప్పారు. చెప్పినప్పుడు డాక్టర్లు అన్నారు, చంపడానికి మేమెవరం, బతికించడానికి మేమెవరం, వైద్యం మాత్రం చేస్తాము,
బతికితే బతుకుతాడు, చనిపోతే చనిపోతాడు, అది దేవుడి చేతిలో ఉంది కానీ మా చేతిలో లేదని చెప్పారు. ఎప్పుడైతే ఈ 2 సార్లు మొత్తం ఇండిషన్ ఇచ్చారో నేను 3 నెలలు కోమాలోకి వెళ్ళిపోయాను. నేను కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 నెలలు కోమా అయిపోయిన తర్వాత అప్పుడు నేను బయటకు వచ్చాను సృహలోకి. వచ్చిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కని అడిగాను, అక్క ఏంటి నా తలనిండా కట్లు ఉన్నాయి, మొత్తం ముఖము మూతి అన్నీ కట్టేసి ఉన్నాయి, ముక్కు ఒకటే బయటకు ఉంది, కొద్దిగా ఊపిరి ఆడుతుంది, ముక్కు స్తంభం కూడా తెగిపోయింది. మరి నాకు ఊపిరి ఆడుతుందో కూడా నాకు కూడా తెలియదు. అప్పుడు అన్నారు, నీ తలకి చిన్న దెబ్బ తగిలింది, ఆ కట్లు ఇప్పితే కళ్ళు అయ్యి బాగా కనబడితే నువ్వేం కంగారు పడకు అన్నారు. నెల అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, ఇంకా ఇంకా అలాగా ఇంకా నా వయసు పెరిగిపోతుంది, కానీ కళ్ళు కనబడతలేదు. నాలో బాధ, వేదన, దిగులు, దుఃఖం, ఏంటి నా బతికి ఇంకా అంధకారమేనా అనే ఒక ఇంకా భయం, ఇలాగా నన్ను చాలా దుఃఖపరిచిన సమయంలో నాన్నగారని, అన్నయ్య, ఇంకా బావగారు, అక్కయ్యలు అందరూ, నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తారా, నీ ఇష్టానుసారంగా తిరుగు, బెంగ పెట్టుకోవద్దు, ఇంట్లో ఉండొద్దు, స్నేహితులతో తిరగమని చెప్పారు. తిరగమని చెప్పినప్పుడు అప్పుడు నా ఇష్టానుసారంగా బయటికి వెళ్ళి తిరగడం మొదలుపెట్టాను. ఇందాక మీకు చెప్పినట్టుగా సాయంత్రం 4 గంటలకు బార్ షాప్కి వెళ్ళడం, మళ్ళీ రాత్రి 10 గంటలకు సెకండ్ షో సినిమాకి వెళ్ళడం, ప్రతిరోజు ఏదో గుళ్ళోకి వెళ్ళి భజన చేయడం, మంగళవారం కట్టుకోపాసం ఉండడం, ఇలా అన్ని కుటుంబంలో పుట్టాం కాబట్టి ఇలాగా ప్రతిరోజు ఏదో భజన చేస్తూ ఇంకా అందరితో గొడవలు పెట్టుకోవడం, ఇలాగా ఈ విధంగా కొనసాగుతూ ఉంటే అప్పుడు మినిస్టర్ గారి పిఏ, మల్లాడు స్వామి గారి పిఏ సత్యనారాయణ గారని అతను పిలిచాడు. నేను చెప్తాను కదా, నన్ను అందరూ ప్రేమించేవారు. ఆ ప్రేమించడంలో అతను పిలిచి ఏమనంటే లయన్స్ క్లబ్లో మీటింగ్ అవుతుందా, మీటింగ్కి వెళ్ళు, వికలాంగులకి ఏదో జరుగుతుందంట అని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ లోపల నుంచి ఒక ఆయన బ్లైండ్ అయిన బయటకు వస్తున్నాడు. బ్లైండ్ అయిన బయటకు వస్తే మా అక్కగారు అబ్బాయిని తీసుకొని వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టి, సార్ ఇక్కడ వికలాంగులకి ఏదో సాయం చేస్తున్నారంటే, అవునమ్మా బస్ పాస్లు ఇస్తారు, ట్రైన్ పాస్లు ఇస్తారు, ఏమైనా అవసరం ఉంటే మాకు యూనియన్ ఉంది అని చెప్పారు. మీరేంటి సార్ అన్నా, మీరేంటంటే నేను సెక్రటరీని అని చెప్పాడు. సెక్రటరీ అని చెప్పిన తర్వాత సరే అన్నా. సార్ మీరు చదువుకున్నారా అన్నాను. చదువుకున్నానమ్మా, ఎంఏ ఫిలాసఫీ చేశారు అన్నాడు. సార్ బ్లైండ్ కూడా చదువుకొచ్చా అన్నాను. చదువుకొచ్చమ్మా అన్నాడు. సరే నేను కూడా చదువుకుంటాను సార్ అన్నాను. సరే అన్నాడు. అని అంటే ఆ స్కూలు ప్రిన్సిపాల్ గారిని పిలిచి, రెడ్డి గారు ఈయనకి మీ స్కూల్ అడ్రస్ ఇవ్వండి, విజిటింగ్ కార్డు అన్నాడు. వెంటనే విజిటింగ్ కార్డు ఇచ్చారు. విజిటింగ్ కార్డు పట్టుకొని ఇంటికి వచ్చాను. చెప్తాను కదా, నేను 1కి వెళ్ళాలన్నా, 2కి వెళ్ళాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా అక్క కానీ అన్నయ్య కానీ ఎవరో ఒకరు తీసుకెళ్ళాలన్నమాట. నా అంతలో నేను నడడానికి నా బ్రతికి అంధకారం అయిపోయింది. చాలా కుమిలిపోయానని చెప్పాను కదా, చాలా బాధపడేవాడు. ఇంకా అలా కొన్ని సంవత్సరాలు ఇంటికాడ ఉండిపోయాను. అప్పుడు అక్క దగ్గరికి వచ్చి, అక్క నేను మరి స్కూల్లో జాయిన్ అవుతాను, బ్లైండ్కి ఇలాగ చదువు ఉందంట అని చెప్పాను. అబ్బాయి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళావంటే లోకవస్తులు అందరూ అంటారు, కాకుల్లో నన్ను పొడుచుకొని తింటారు, ఆ కళ్ళు లేని గుడ్డివాడిని చూడలేక ఈ హాస్టల్లో వేసారు అని అంటారు. అక్కడ తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలు, ఆ కురుపులతోని గజ్జలతోని అన్నిటితోనే ఉంటారు. ఆ నింద నేను భరాయించలేను, నేను బతుకున్నంతకాలం నీకు ముద్ద పెడతాను, నీ మంచి చెడ్డలు చూస్తాను, నీకు కావాల్సినవన్నీ చూస్తాను అన్నారు. అనేసి ఆఫ్ చేసేస్తే ఎంత బతిమాలినా సరే పంపించలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మా అక్క దగ్గర తీసుకెళ్ళి మీరు కూడా చెప్పండి అన్నాను. చెప్పండి అంటే వాళ్ళు చెప్తారే మా తమ్ముడిని తీసుకెళ్ళడానికి మీరు ఎవరు, అసలు మా తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేయడానికి మీరు ఎవరు, అసలు అలా ఆ స్కూల్లో జాయిన్ చేస్తారని మీకు ఎవరు చెప్పారా అనేసి వాళ్ళు తిట్టారు. ఎవరు మీ అక్క మమ్మల్ని తిడుతుందిరా బాబు, నీ దగ్గరికి మేము రాము అనేసి వాళ్ళు కూడా ఆగిపోయారు. సరే అనేసి అప్పుడు మళ్ళీ నేను మల్లాడు స్వామి గారి పిఏ దగ్గరికి వెళ్ళి, సరే మరి ఆ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే బట్టలు టంగు పెట్టి తెచ్చుకొని వచ్చామన్నాడు, ఇక్కడ ఉండమన్నాడు అని చెప్తే మా అక్కయ్య గారు పంపించట్లేదండి అని చెప్పాను. అయితే ఇప్పుడు ఏం చేయనమ్మా అని చెప్పారు ఆ పిఏ గారు. ఏం చేయనంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేస్తానండి అన్నారు. సరే అమ్మ అన్నారు. సరే అనేసి అప్పుడు వెంటనే మల్లాడు స్వామి గారి దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ రాసి ఆయన ఆ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి అండి ఈయన మా క్యాండిడేట్, ఒకవేళ ఏమైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన దారిలో ఏదైనా ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను, మీ ఇన్స్టిట్యూట్కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. అలా కాదండి, మరి బ్లైండ్ కాదండి, నల్లేడు కదా, వెళ్ళలేడు కదా, గొప్పకి ఏదైనా అయిందనుకోండి మా ఇన్స్టిట్యూట్కి ఇబ్బంది వస్తుంది అని చెప్పారు ఆయన. దాని పేరు ఉమా బ్లైండ్ లైఫ్ హెల్ప్ సెంటర్. ఇప్పుడంటే
అది ఉమా మనోవికాస కేంద్రం అని చెప్తున్నారండి. మీరు ఆ రాయుడిపాడు వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద బోర్డు ఉంది. ఇప్పుడు అది పెద్ద ఆ విధంగా అన్నారన్నమాట. అప్పుడు మా పొద్దున్న నుంచి స్కూల్లో ఈ పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం రావడం, ఎవరో ఒకరు దేబెట్టడం, ఎవరో ఒకరు తీసుకురావడం. అప్పుడు సార్ అన్నారు, ఈ ఇన్స్టిట్యూట్లు ఎందుకు ఉంటాయో తెలుసా, మీలాంటి వాళ్ళు చదువుకోవడానికి, మీ అంతలు మీరు నడవడానికి, మీ అంతలు మీరు పని చేసుకోవడానికి, మీరంతలు మీరు బట్టలు ఉతుక్కోవడానికి, ఎలాంటి వాటి కోసం ఈ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అందుకోసం మేము పెట్టాం. నిన్ను ఎవరో తీసుకొచ్చి ఎవరో తీసుకెళ్తారంటే కుదరదనేసి ఆయన స్టిక్ ఇచ్చి ఆ తుప్పల్లో వదిలేసేవాడు. ఆ తుప్పల్లో వదిలేస్తే ఎత్తుక్కొని వెళ్ళేవాళ్ళు. అలాగ 18 రోజులు పట్టింది. 18 రోజుల తర్వాత నేను బాలాచెరువుకు నడిచి వచ్చేవాడిని, బస్సు ఎక్కేవాడిని. ప్రైవేట్ బస్సులు అప్పుడు ఆ ప్రైవేట్ బస్సుల్లోనే ఆ పాస్ ఇచ్చేవారు, ఆయనే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ విధంగా నేను ఆ రాయుడు అచ్చింపేటలో దిగడం, మళ్ళీ బస్సు ఎక్కడం, సూపర్ బజార్ దగ్గర దిగడం, ఇంటికి రావడం. అప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చిందంటే, ఎంత సంతోషం వచ్చిందంటే చాలా సంతోషం వచ్చింది. చాలా సంతోషం వచ్చిన తర్వాత సాయంత్రం మాటలు ఇంటికి రావడం, మళ్ళీ నా పని నాదే. నా ఫ్రెండ్స్తో నేను తిరగడం, నా చెడు అలవాట్లతో నేను తిరగడం, నా బ్యాడ్ అలవాట్లతో నేను తిరగడం, మళ్ళీ వాళ్ళతో నా ఇష్టానుసారమైన జీవితం. సాయంత్రం మామూలే, మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళడం మామూలే. ఈ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉండే ఇంకా ఈ బ్లైండ్స్ అందరూ కలడం, ఈ బ్లైండ్స్తో మరి తిరగడం, ఇవన్నీ అసోసియేషన్లో నేను కూడా జాయిన్ అవ్వడం, ఇలాగా ఉండేదన్నమాట. సరే, అప్పటికి మీ వయసు ఎంతండి? అప్పటికి ఒక 18-20 సంవత్సరాలు ఉంటాయండి. ఎందుకంటే నేను ఇంటికాడే చాలా సంవత్సరాలు ఉండిపోయాను. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు నేను బయటికి రాకుండా ఇంటికాడే ఉండిపోయాను. అదే దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నారు? అది చెప్పబోతున్నానండి. అప్పుడు ఇలా భజన చేసుకుంటూ ఇలా చేసుకున్నాను కదా, ఈలోగా నాకు అక్కడ 2 ఫ్రెండ్స్ కలిశారండి. ఒక ఆయన పేరు సత్యానందం, ఒక ఆయన పేరు కృష్ణారెడ్డి. మీకు ఒకవేళ తెలిసి ఉండొచ్చు, మిషన్ టు ద బ్లైండ్ అని ఇప్పుడు అన్ని చర్చిలకి వెళ్ళి డొనేషన్లు చేస్తున్నారు ఆయన. మీకు తెలిసి ఉండొచ్చేమో నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు వచ్చి అని ఆ దేవుడు నమ్ముకోరా అన్నారు. ఎరా పిచ్చి అసలు వేస్తున్నారా అని కొద్దిగా చండాల మాటలు మాట్లాడి, పిచ్చి అసలు వేయకండి మీరు, మా దేవుడేమో రాయి అంటారు, మా దేవుడు చెట్టు అంటారు, పుట్ట అంటారు, కొండ అంటారు, కోన అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు, మీ దేవుడు నిజమైన దేవుడు అంటారు, సజీవమైన దేవుడు అంటారు, ఆ దేవుడేమో మృత్యుంజయుడు అంటారు, మా దేవుడేమో దేవుడు కాదంటారు, బొమ్మలు అంటారు, ఎరా పిచ్చి అసలు వేస్తున్నారా అన్నాం. అలాగే కృష్ణారెడ్డి కూడా చెప్పాడు. కృష్ణారెడ్డి కూడా చెప్పినప్పుడు కూడా నువ్వు నోరు మీ ఎక్కువ మాట్లాడకని చెప్పాను. ఇలాగా చాలా ఎదిరించడం, చాలా ఇది చేయడం ఇలా జరిగేది. ఇలా జరుగుతుండగా సత్యానంద అని ఆ తమ్ముడు, అరే ఇంక మేము మాట్లాడితే నువ్వు నమ్మరా అన్నయ్య. ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి సేవకుడు. ఆ కుర్రాడు 7వ సంవత్సరం కాడి నుంచి కూడా సేవ చేస్తూ ఉండేవాడు. ఆయనకి మందిరం కూడా ఉంది, ఆయన సేవ చేస్తున్నాడు. ఇప్పటికీ మందిరం ఉంది, సేవ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా ఆయన కూడా మళ్ళీ మొన్న ఉద్యోగానికి నాతో పాటు వచ్చాడు. ఆయన కూడా ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాడు. ఈ విధంగా జరిగేది. సరే, ఇలా ఉంటుండగా మా స్కూల్లో శాంతి టీచర్ గారు ఉన్నారన్నమాట. ఆ శాంతి టీచర్ గారు క్రైస్తవురాలు. నేను చెప్పాను కదా, మదర్ తెరీసా ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆవిడ నేను చూశాను. ఈ పిచ్చి వాళ్ళ దగ్గర, ఈ కళ్ళు లేని వాళ్ళ దగ్గర, ఈ కాళ్ళు లేని వాళ్ళ దగ్గర తన జీవితం అంతా దారపోసింది. వాళ్ళు రెక్కేయడం, కరిసేయడం, గిల్లేయడం, వాళ్ళు తలుపులు వేసినప్పుడు డోర్ల దగ్గర చేతులు కట్ అయిపోవడం, తలకి దెబ్బలు తగ్గడం, ఇలా జరిగినప్పుడు కూడా పన్నెత్తి ఒక్క మాట కూడా ఎవరిని అనేది కాదన్నమాట. వాళ్ళ నాన్నగారేమో మెడికల్లో హాస్పిటల్లో జాబ్ చేసేవారు. వాళ్ళ అమ్మగారేమో డైరీ ఫారంలో జాబ్, పాల కేంద్రంలో గవర్నమెంట్ జాబ్. వాళ్ళ నాన్నగారికి ఈ టీచర్ జాబ్ ఇష్టం లేదు. ఈవిడి ఆయన నెలకు 300 ఇచ్చేవాడు జీతం. నెలకు 300 జీతం ఇస్తే ఆ జీతం నెలకు 300 ఇచ్చేవాడు కాదు, 6 నెలలకి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టుకున్నాడు, ఒంగోలు నుంచి వచ్చి స్కూల్ పెట్టుకున్నాడు. ఆయనకే స్కూల్ సరిగ్గా నడిచేది కాదు. ఎవరో మీలాంటి వాళ్ళు డొనేషన్ ఇస్తే ఆ రోజు ఏదో మాకు భోజనం ఉండేది, లేకపోతే ఉండేది కాదన్నమాట. అలాగా ఆయన ఇన్స్టిట్యూట్ నడిపాడు. ఆయనకున్న కొద్దిగా ఆస్తిపాస్తులు కూడా అమ్మేసుకున్నాడు, ఏమీ లేకుండా అయిపోయాడు. చాలా ప్రమాదాలు అవి కూడా అతనికి జరిగాయి. 3 సార్లు ఆయన చనిపోదాం అనుకున్నాడు. తన భార్య కూడా ఈ సేవలో చనిపోయింది. చనిపోతే ఆ భార్య పేరే ఆ స్కూల్కి పెట్టాడు అన్నమాట. ఆ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన పేరు పెద్దిరెడ్డి గారండి, ఆ భార్య పేరు ఉమాదేవి గారండి. అప్పుడు ఈ శాంతమ్మ గారు సేవ చేస్తున్నారు కదా, అప్పుడు నేను వెళ్ళి అడిగాను, చెల్లెమ్మ ఏంట్రా నువ్వు వీళ్ళు ఇలా రెక్కేస్తున్నారు, నీకు ఇలా రక్తాలు వచ్చేస్తున్నాయి, నీ బట్టలు అవి చింపేస్తున్నారు, నీ జుట్టు పెట్టుకొని పీకేస్తున్నారు ఏంట్రా అంటే,
ఏం కాదులేని అది దేవుడి కోసం చేస్తున్నాం లేని దేవుడి ప్రేమ బ్రదర్ ఇవన్నీ మీకు ఎలా తెలిసేవి? అప్పుడు ఆవిడతో నేను మాట్లాడేవాడిని కదా రోజుని. ఓకే, ఆవిడ చెప్పేది. ఆవిడ చెప్పేది. ఆవిడతో నేను డైలీ మాట్లాడేవాడిని. ఆవిడ నేను టీచర్ ఎప్పుడు పిల్లలేదు, చెల్లెమ్మనే పిలిచాను. నా చేతి మీద కూడా పచ్చబొట్టు ఉంది, ఆవిడదే, ఆవిడ పేరే వేసుకున్నాను. అంటే ఇంకా నాకు ఆవిడ కోసం నేను ఇంకా ఆవిడ ప్రేమను చూసి నేను ఇంకా ఆవిడ పేరు చెల్లెమ్మ అని వేసుకున్నాను అనమాట. రాఖీ అది మామూలుగా ఇంకా అన్యుని కాబట్టి ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది మాట నాకు. ఓకే, ఆ విధంగా జరిగేది. ఆవిడ కట్టే రాఖీ ప్రతి సంవత్సరం కట్టేది. నేను క్రైస్తవుని కదా అని ఆవిడేమి ఇదేది కాదు, నేను ఏం చెప్తే చేసేది. తనకి అన్ని నేను భజనలు చేసినప్పుడు పాటలు పాడమంటే పాటలు రాయమంటే పాటలు రాసేది, అన్ని చేసేది. ప్రతిరోజు ఇలా గుడికి వెళ్ళి భజనలు చేసేవాళ్ళు. ఆవిడ త్యాగాన్ని చూసి నా గుండె బద్దలైపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆ కళ్ళు లేకుండా తాగుతున్నాను, కళ్ళు లేకుండా సినిమాలకు వెళ్తున్నాను, కళ్ళు లేకుండా గొడవలు పెట్టుకుంటున్నాను, కళ్ళుండి నాకంటే చిన్న బిడ్డ అయ్యుండి ఎంత త్యాగం చేస్తుంది, ఏంటి ఈ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటి నాకు అర్థం కాలేదు అనుకున్నాను. ఇలా తాగడం ఇలా తిరగడంలోనూ నా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, మోషన్స్ అయ్యే కాదు. మరి మధ్యలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలు మరి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. కీర్తన గ్రంథం పుస్తకం ఇచ్చాడు మాట సత్యానందం కీర్తన గ్రంథం పుస్తకం ఇస్తే అనే పుస్తకం చదవరా దేవుడు నీతో మాట్లాడతాడు అన్నాడు. అక్కడ 3వ వచనంలో ఉంటుంది, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికానికి కీడి చేయడు, నిరపరాధి చెరుపుటికే లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు. ఆ మాటలు ఉంటాయి. అప్పుడు ఏంటి నాలుగుతో కొండలాడ అంటున్నాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉంటాడు అంటున్నాడు. నిజం హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన పరిశుద్ధ పట్టణంలో ఉంటాడు అంటాడు. అంటే ఏంటి, నేను ఎక్కడ ఉంటాను? ఈ నాలుగుతో కొండలు ఆడుతున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసం చేస్తున్నాను, ద్రవ్య వడ్డీకి ఇస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాడు. మరి ప్రతిరోజు నా పని ఇదే కదా. ఇంకా తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయారు కదా, బ్లైండ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయారు కదా, రోజుకి ఎవరో ఒకరి మీద గొడవలు, ఎవరో ఒకరి మీద రిపోర్ట్లు, అది ఎవరైనా కావచ్చు, ఇంకా చిన్న వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళతోనే వాళ్ళ మీద కంప్లైంట్లు, ఏంటి మమ్మల్ని ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని కంప్లైంట్లు అన్నమాట. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి కలెక్టర్ గారు మా మాట వింటారు, వాళ్ళ మాట వింటారు. ఒక 30 మంది బ్లైండ్స్ వెళ్తే ఎవరి మాట వింటారు? మాకేదో అన్యాయం జరిగిపోతుంది అనుకోని మాకే ఆయన మంచి చేసేవాడు, వాళ్ళని దెబ్బలాడేవాడు, వాళ్ళు మందలించేవాడు. ఈ విధంగా మాకు ఇంకా దారుణం, ఇంకా భయంకరంగా, ఇంకా చండాలంగా, తప్పు చేసింది మేము, అబద్ధం ఆడింది మేము, మోసం చేసింది మేము, కానీ వాళ్ళ మీద తోసేసేవారు. ఆ కలెక్టర్ ఏమో వాళ్ళు మందలించేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండేది. కార్పొరేటర్ని, మేయర్ని ఇలా అందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళని, రేషన్ ఇచ్చేవాళ్ళని అందరిని ఇబ్బంది పెట్టేసేవాళ్ళు మాట. మీకు అట్లా ఇబ్బంది పెట్టడం వల్ల మీకు ఏం అనిపించేది? విజయం అదే, ఎక్కడికి వెళ్ళి మేము విజయం సాధించేస్తాం అని అనుకునేవాళ్ళు. అంటే మరి అప్పటికి మీరు కొంచెం దేవుని తెలుసుకుంటున్నారు కదా? తెలుసుకుంటున్నాం కదండి, అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాం. నిజమైన దేవుని తెలియదు కదా, ఇంకెలా భయంకరంగా తిరుగుతున్నాం కదా. మరి ఈ మామూలుగా తిరిగే దేవుళ్ళ దగ్గర ఇలాంటివన్నీ మాకు తెలియదు కదా. అన్ని చేసేవాళ్ళు కానీ ఇలాంటి మాకేం తెలిసేది కాదు కదా. ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే పాపం అని మాకు ఎక్కడ వినిపించలేదు కదా. అలాంటి ఏమి ఉండవు కదా. అలాంటి ఎప్పుడు మేము అసలు ఎక్కడ కూడా మేము వెళ్ళలేదు. ఈ బైబిల్లోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ వినేవాళ్ళ మాట, అక్కడక్కడ విన్నప్పుడు ఈ మాట విన్నాం. అప్పుడు ఆ మాట అనేది ఏమంటే, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, ఏంటి అట్టివాడు నాలుగుతో కొండలాడు అన్నప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు. సరే, ఈలోగా ఒక రాత్రి దేవుడు, ప్రభువా నాకు కళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాను, వీళ్ళందరూ కూడా నన్ను ఏమీ పట్టించుకోవట్లేదు, మరి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చాయంటే ఏం చేయాలి, ఇంకా అసలు నన్ను పట్టించుకోరు కదా, నన్ను బాగు చేస్తే, నన్ను స్వస్థపరిస్తే ఒక్కసారి నీ మందిరానికి వస్తాను అని చెప్పానమాట. ఆ రోజు రాత్రి దేవుడు నాకు కనిపించాడు. ఇద్దరు దైవజనులు, అంటే దేవుడు తండ్రి కుమార, వాళ్ళే 1 మైల్ రైలు ఉన్నాయి, 2 మైల్ రైలు, 2 మైల్ రైలు దగ్గర చెరుకు దాని మీద కూర్చున్నారు. నేను గాలిలో లెగిసి అలా వెళ్ళిపోయి వాళ్ళ పాదాల దగ్గర పడిపోయాను. వాళ్ళ పాదాల దగ్గర పడిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి వాటర్ వస్తుంది. అప్పుడు ఓ దేవుడితో నీళ్ళు తీసి నన్ను ఎత్తి మీద వేసి, నువ్వు మృత్యుంజయుడు, నీకేం మరణం లేదు అని అన్నాడు దేవుడు. నేను నిన్ను స్వస్థపరిచాను అన్నాడు. ఆ పొద్దున్న నుంచి నాకు వ్యాధి లేదు, బాధ లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బాధ లేదు. మీ వయసు
అప్పుడు ఏం చదువుకున్నారు? నేను అప్పటికి ఇంకా ఏం చదువుకోలేదు, నేను బ్రైలీ నేర్చుకున్నాను. ఓకే. అప్పుడు బ్రైలీ నేర్చుకున్నాను. అతను ఏమన్నాడంటే ఆ సెక్రటరీ గారు, అమ్మ నువ్వు వయసు పెరిగిపోయింది కదా, నీ చెయ్యి పని చేయదు, నీకు అదేంటి స్పర్శ పని చేయదు, నువ్వు చదవలేవన్నారు. అప్పుడు అక్కడ ఇంకో అమ్మాయిని ఆ తల్లిదండ్రులు వదిలేస్తే ఆ అమ్మాయి వచ్చి జాయిన్ అయింది. ఆ అమ్మాయి నాకు బ్రైలీ నేర్పింది. ఆ బ్రైలీ నేర్చుకోవడంలో నేను ఈ బైబిల్ చదవడం నేర్చుకున్నాను. ఎందుకంటే మా పుస్తకాలు దొరకవు మాకు, మా పుస్తకాలు ఎవరు ఇవ్వరు. ఒకటో తరగతి ఉంటుంది, రెండో తరగతి ఉంటుంది తప్ప ఏం ఉండదు. అలా బైబిల్ చదువుకోవడంలోనే ఇవన్నీ నాకు తెలిసే. అయితే అనుకుంటున్నాను కానీ అంగీకరించలేకపోతున్నాను, ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నాను. సరే అప్పుడు స్వస్థపడ్డాను కదా, పెద్ద హాస్పిటల్ ఎదుర్కొంటే గ్రేక్ మెమోరియల్ చర్చ్ ఉంది. స్టార్ట్ అయ్యాక వెళ్ళడం, మళ్ళీ ముగింపుకి ముందు వచ్చేయడం. ఎందుకంటే ఏ పాస్టర్ నన్ను ఎత్తిమించి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ముందు ఎవరు వెళ్ళి నన్ను పలకరించకూడదు. ముందు వెళ్ళినా పలకరిస్తారు, మళ్ళీ నా అవపతి తీసుకెళ్తారు, మాట్లాడతారు అన్నీ. అందుకని స్టార్ట్ అయ్యాక వెళ్ళేవాడిని. ఇంక ముగింపు అవపోతుంది అనుకోదడికి బయటకు వచ్చేవాడిని. చుట్టుపక్కల ఎవరో డబ్బులు అయ్యి నా దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళకి అటు ఇటు వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేవాడు. వచ్చేస్తే అప్పుడు చెల్లి అన్నది, అన్నయ్య మా ఇంటికాడ మందిరం ఉందా, రావచ్చు కదా అన్నది. సరే అమ్మ వస్తానన్నా. ఆవిడ బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేది. ఆవిడ బాప్టిస్ట్ చర్చికి వెళ్తే పరిశుద్ధ సమాజ కూడికలన్నీ జరుగుతున్నాయి. ఎబ్రోన్ నుంచి దైవజనులు వచ్చి జరుగుతున్నారు. ఆ ఎబ్రోను వాళ్ళ పత్రిక ఇచ్చారు. ఆ పత్రికలో తను రక్షించబడింది. తను రక్షించబడిన తర్వాత తను కూడా ఆ బాప్టిస్ట్ చర్చి నుంచి ఎబ్రోన్కి వచ్చింది. వచ్చి అప్పటికి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది అన్నమాట. వెళ్ళాను, ఇంకా నా అంతలో నేను నడుస్తున్నాను కదా, నా అంతలో నేను వెళ్తున్నాను కదా, అది ఇంట్లో జరుగుతుంది, ఆ పై అంతస్తులో జరుగుతుంది. వెళ్ళాను, అలా తిరిగాను, వచ్చేసాను. 1 గంట అయిపోయింది. అప్పుడు చెల్లి మళ్ళీ వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. వాళ్ళ ఇంటికి మన ఇంటికి ఒక 100 అడుగులు ఉంటుందేమో దూరం, అంతే. నడిస్తే ఒక 100 అడుగుల దూరం ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏనియో చర్చికి రాలేదు అన్నది. అమ్మ నేను వచ్చాను రా బాబు, ఆ చుట్టూ తిరిగాను కానీ వాళ్ళు మైక్లు కూడా బయటకి పెట్టరు, పెద్ద గోల కూడా చేయరు, పెద్ద సౌండ్ కూడా బయటికి రాదండి, లోపలే చేస్తారు. అది బయట పెట్టరు అసలు. ఎబ్రోలు ఎక్కడ కూడా బయట పెట్టరు అన్నమాట. అప్పుడు సరే అనేసి ఫస్ట్ ఆరాధన మెసేజ్ అయిపోయింది, బల్ల మెసేజ్ అయిపోయింది, ఇంక సువార్త మెసేజ్ స్టార్ట్ అయింది అన్నమాట. సరే అప్పుడు చెల్లి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మూడో మెసేజ్ విన్నాను. మూడో మెసేజ్ విన్న తర్వాత వెంటనే నా దగ్గరికి అందరూ వచ్చారు. బ్యాంక్ మేనేజర్ ఒక అతను, ఎయిర్పోర్ట్లో ఇంజనీర్ ఒక అతను. ఆరాధన మెసేజ్ అయిపోయింది, బల్ల మెసేజ్ అయిపోయింది, సువార్త మెసేజ్కి వెళ్ళిన తర్వాత అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనం పెట్టారు, చాలా ఇదిగా ప్రేమించారు. అప్పుడు అనుకున్నాను, ఏంటిలో బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, ఎయిర్పోర్ట్లో ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు, ఒక అతను టీచర్ ఉన్నాడు, డాక్టర్లు ఉన్నారు, ఇలా కింద కూర్చోవడం ఏంటి, ఇలాగ దేవుణ్ణి సేవించడం ఏంటి, ఇలా దేవుణ్ణి ఆరాధించడం ఏంటి అని నా బుర్ర అసలు పనిచేయలేదండి. నా బుర్ర అసలు పనిచేయకపోతే ఇంకా ఆ ప్రేమని నేను మర్చిపోలేకపోయానండి. ఆ ప్రేమను మర్చిపోలేక నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నేనైతే ఇంకా మామూలుగానే ఉన్నాను. మా ఇంటికాడ సండే స్కూల్ జరుగుతూ ఉండేదండి. పిల్లలు మామూలుగా మందిరం ఏం కాదు, ఆ పక్కనే మా స్కూల్, నేను చదువుకున్న స్కూల్లో పిల్లలు వచ్చి అదే స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ పిల్లలు సాయంత్రం మాటలు వచ్చి 5 గంటలకు ఆరాధించుకునేవారు. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చునేవాడిని. కూర్చుంటే 10 మంది, తర్వాత 20 మంది, 100 మంది, అలాగా 100 మంది వరకు అయిపోయారండి సండే స్కూల్ పిల్లలు. అలాగా వాళ్ళు కూడా ఇచ్చేసేవారు. కొంతమంది కొన్ని చర్చికి వెళ్ళేవారు. వాళ్ళు కూడా నేను మారిపోవడం చూసి వాళ్ళు కూడా నాతో పాటు చర్చికి రావడం మొదలుపెట్టారు. ఇలాగా కొనసాగుతూ ఉండేదండి. కొనసాగుతూ ఉంటే ఒకసారి ఒక అన్న వచ్చారండి, రాజన్న అన్న ఒక అతను వచ్చేవారండి. ఆయన జయ రెస్టారెంట్లో పనిచేసేవారు. ఆయన రోజుకి సాయంత్రం మాటలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు 4 గంటలకి. తీసుకెళ్ళిపోయి రాత్రి 11 గంటల వరకు సువార్తకి తీసుకెళ్ళిపోయాడు. అన్న ఎందుకన్నా బాబు, నేను ఎందుకు నన్ను అలా తీసుకెళ్తున్నా అంటే, అబ్రహ్మన్న కనకరాజన్న నేను చెప్తున్నాను చూడు విను, నువ్వేం చేయొద్దు, నేను సైకిల్ ఎక్కించుకుంటాను, వెనకాల కూర్చో, నేను ప్రతి ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు రా, నేను వాళ్ళకి ఏం చెప్తున్నానో విను, అంతే, ఇంకేం లేదు. తర్వాత మళ్ళీ నేను ఇంటికి తీసుకొని దేబెట్టేస్తాను అని అలా రోజుకి 4 గంటలకు వచ్చి 11 గంటల దాకా ఇంటింటికి తిప్పివాడండి. భక్సింగ్ అన్న పుస్తకాలు, యోహాను సువార్త, ఇలా పత్రికలు చాలా ఉండేయండి ఆయన దగ్గర. సంచి నిండా ఉండేమాట. ఆయన పొద్దున్న 4 గంటల డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి సంచి తగిలించుకునేవాడు, ఎబ్రోన్ సంచి తగిలించుకొని సాయంత్రం 11 గంటల వరకు సువార్త చేసేవాడు. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయి అలాగా సువార్త చేసేవాళ్ళు అన్నమాట. చేస్తే ఒకరోజు వచ్చి, అన్న
నిన్ను హెబ్రోన్ యూత్ మీటింగ్ తీసుకెళ్తున్నాం అన్నారు. ఇంకా నాకు ఎవరిది ఎక్కడ తీసుకెళ్తే అదే సంతోషం కదా, ఎవరైనా చేపట్టు నడిపిస్తే అదో సంతోషం. ఎందుకంటే అలా ఇంటికాడ మగ్గిపోయి కృంగిపోయి కన్నీరు కార్చి ఏడుస్తూ ఇంకా నా బతుకు ఇంతేనా, నా అంధకార జీవితం ఇంతేనా అనుకొని బాధపడేవాడిని కదా. ఇంకా అన్నొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతానంటే నాతో వచ్చిన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళే రిజర్వేషన్ చేయించారు, వాళ్ళే ఆ భోజనాలన్నీ సిద్ధపరిచారు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. బుధవారం వెళ్ళానండి. బుధవారం వెళ్ళిన తర్వాత లక్షవారం అండి, శుక్రవారం, శనివారం సాయంత్రం బాప్తిసాలు ఇస్తారు మారు మనసు పొందిన వాళ్ళకి అని చెప్పారండి. అప్పుడు చెన్నై నుంచి పిలుపు గారు దైవజనుడు వచ్చాడు. వాళ్ళు ఇంకి పంచి కట్టుకున్నాడు, సాల్వ్ వేసుకున్నాడు, చిన్న సాల్వ్ ఉంటుంది కదండి తెల్లది, ఆ సాల్వ్ వేసుకొని వచ్చాడు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మనిషి ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ చెప్తున్నారన్నమాట. అప్పుడు అంతే, ఆ సాయంత్రం ఆయన చివరి మెసేజ్ కదా ప్రారంభించి లోకాసు వార్త 23 అధ్యాయం 39 నుంచి చదివినప్పుడు 42 వరకు చదివాడు. వేలార వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పాడు. అప్పుడు రెండో వాడు అన్నాడు, రే ఇది మనకు న్యాయమే, మనం చేసిన పాపాలకి శిక్ష అనిపిస్తుంది, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. అప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పాడు. వెంటనే ఆ దొంగ పరలోకం వెళ్ళాడని ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన మెసేజ్ మొదలుపెట్టాడు. నువ్వు దొంగవే కదా, నువ్వు తాగుబోతువే కదా, నువ్వు వ్యభిచారివే కదా, నువ్వు జోజగాడివే కదా, నువ్వు మోసగాడివే కదా, నువ్వు చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు, నువ్వు చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు, నువ్వు చేసిన పాపాలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, నువ్వు చేసిన పాపాలకి హృదయం పాడైపోయింది కాబట్టి ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి ఆయన పక్కలో బల్లెంపోటు, ఆ కొరడాలతో ఆయన శరీరం అంతా నీ ఇచ్చల కోసం వాడుకున్నావు కదా, ఆయన శరీరం అంతా చీల్చబడ్డది, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన ప్రశస్తమైన రక్తంతో కడుగుతాడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమిస్తాడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా ఆయన రక్షిస్తాడు, నిన్ను నరకం నుంచి తప్పించాడు, పరలోక వారసుడిగా చేస్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఇంకా గుండెల్లో బాధ, దుఃఖం, వేదన, కన్నీరు, నా పాపం అంతా నాకు తెలుసు, నేను ఎలా జీవించానో నాకు తెలుసు. ఆ విధంగా నేను బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తుండగా మళ్ళీ పేజీ తిప్పాడు. లోకాసు వార్త 16 అధ్యాయం 19వ వచనం. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఊదారంగు బట్టలు కట్టుకొని ప్రతిరోజు సుఖించేవాడు, ఆయనకి ఇంకా లేనిదంటూ ఏదీ లేదు. ఒక దరిద్రుడైన లాజరు కూడా ఉన్నాడు. ఆ లాజరు ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఆ ధనవంతుడు బల్ల మీద పడుతున్న రొట్టె ముక్కలు తినేవాడు, కుక్కలు వచ్చి తన కురుపులు నాకి ఆయన గేటు బయట ఉండేవాడు. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మునున్నాడు. ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, చనిపోయాడు, నరకంలో యాతన పడుతున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడో చనిపోవాలి కదా, నువ్వు ఎప్పుడో నరకానికి వెళ్ళిపోవాలి కదా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నరకానికి పంపించకుండా ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, నిన్ను నరకం నుంచి తప్పించడానికి, నిన్ను పాపం నుంచి విడిపించడానికి, నిన్ను పరలోక వారసులుగా చేయడానికి ఇంకా బ్రతికుంచాడు. ఇప్పుడు నీ పాపాలన్నీ కడగడానికి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు అని చెప్పినప్పుడు ఇంకా కన్నీరు కార్చాను, ఇంకా ఏడ్చాను. మళ్ళీ పేజీ తిప్పాడు అతను. పేజీ తిప్పి లోకాసు వార్త 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చదివాడు. అప్పుడు అన్నాడు, ప్రభా నేను పాపిని, నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేదు, ఈ దోణి లోపలికి నడపలేదు, ఇప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి, నన్ను పాపిని నన్ను విడిచిపెట్టి పో అన్నప్పుడు నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాను, ప్రభా ఇవన్నీ చెప్పు బాగానే ఉంది, ఇప్పుడు నన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నావు కదా, నేను కళ్ళు లేనివాడిని కదా ఎలా చేయగలను అని అడిగాను. అప్పుడు అన్నాడు, కళ్ళు లేకుండా నువ్వు బార్ షాప్కి వెళ్ళలేదా, కళ్ళు లేకుండా నువ్వు సినిమాలకి వెళ్ళలేదా, కళ్ళు లేకుండా పిక్నిక్లకి వెళ్ళలేదా, కళ్ళు లేకుండా పార్కులకి వెళ్ళలేదా, కళ్ళు లేకుండా బీచ్లకి వెళ్ళలేదా, కళ్ళు లేకుండా ఇష్టానుసారంగా నీ ఫ్రెండ్స్తో తిరగలేదా, సర్వశక్తి గల దేవుడిని నా చేతిలోకి వస్తే నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పాడు. వెంటనే ప్రభా నీ చిత్తం, నీ ఇష్టం, నీ చిత్తం ఏదైతే అది జరుగుతుంది అని చెప్పాను. వెంటనే గౌతమికి ఎక్కించారు, భోజనం పెట్టారు, భోజనం చేశాను. మళ్ళీ అటోకలు ఇటోకలు వచ్చి కూర్చున్నారు. దేవుడు నిన్ను ఏ వాక్యంతో మాట్లాడాడు చెప్పు, నువ్వు మారు మనసు పొందావా లేదా, పాపాలు ఒప్పుకున్నావా లేదా చెప్పు అన్నారు. అన్న నాకు అసలు బైబిల్ అంటేనే తెలియదు, అసలు ఆ పత్రికలు అంటే ఏంటో తెలియదు, ఆ పుస్తకాలు అంటే ఏంటో నాకు తెలియదు, నువ్వు ఆ రిఫరెన్స్లు చెప్తే మేము ఇక్కడ పేపర్ మీద రాస్తాం,
పేపర్ మీద రాసి నీ కొరకు ప్రార్థన చేస్తాం, ఎన్నాళ్ళైనా ప్రార్థన చేస్తాం, నువ్వు మారు మనసు పొందేదాకా ప్రార్థన చేస్తాం అన్నారు. అన్న తర్వాత అప్పుడు నేను చెప్పాను ఇది ఈ రిఫరెన్స్లో అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళన్నీ పేపర్ మీద రాసేసుకున్నారు, రాసుకొని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆదివారం ఆరాధనకు వచ్చాం. ఆ కనకరాజు అన్న మారు మనసు కోసం, పాప క్షమాపణ కోసం, బాప్తీసం కోసం ప్రార్థన చేయండి అని సంఘంలో ప్రకటించారు. మళ్ళీ నేను మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు అన్నారన్నమాట ఆ దైవజనులు ఏమన్నారంటే, దేవుడు నీతో ఏం మాట్లాడతాడో చెప్పమ్మా, నీతో మాట్లాడినప్పుడు దాన్ని కూడా మేము కూడా ఏకీపించి ప్రార్థన చేస్తామని చెప్పారు. ఈ మధ్యలో నాకు ఈ బ్రైలీ నేర్చుకున్నాను కదా, ఈ బ్రైలీ నేర్చుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు మాట. ఫస్ట్ మాట ఏంటి తెలుసా? కీర్తన 18:28, చీకట్లో ఉన్నావు కదా, నేను నిన్ను వెలుగులోకి నడిపిస్తాను, నీ దీపాన్ని వెలిగిస్తాను, చీకట్లోంచి నిన్ను నేను చీకట్లో ఉండబెట్టి నేను పాపంలో ఉండబెట్టి ఈ బైబిల్ అందుకే నేను నమ్మను అనివ్వండి అనేసి, నువ్వే చీకట్లో ఉన్నావు, మా దేవుళ్ళు చాలా బలవంతులు గొప్పవారు, నువ్వు ఎక్కడో దేవుడివి ఎక్కడికి వచ్చావు, అసలు నువ్వు మా దేవుడివే కాదు. ఇలా పాస్టర్లందరినీ కూడా ఎదిరించేవాడు, వాళ్ళని దూషించేవాళ్ళు, వాళ్ళ మీద నిందలేసేవాళ్ళు, ఎవరైనా చర్చికి వెళ్తే వాళ్ళని అవమానించేవాళ్ళు, హల్లెలూయా అని వాళ్ళని చాలా రకాలుగా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు కదా, నేను నమ్మలేదు. మళ్ళీ చదువుతుంటే కీర్తన 51:5 తల్లి గర్భంలోనే పాపంలో పుట్టో, తల్లి గర్భంలో నువ్వు పాపం అని చెప్పాడు. నేను పాపం ఏంటి? శివరాత్రి చేస్తున్నాను, శ్రీరామనవమి చేస్తున్నాను, దసరా చేస్తున్నాను, వినాయక చవితి చేస్తున్నాను. ఆ బొమ్మ దగ్గరే 9 రోజులు పడుకుండేవాడిని, అక్కడే భజనలు చేసేవాళ్ళు, అక్కడే పాటలు పాడు. మా అన్నీ ఏమో బొమ్మ తయారు చేసేవాడు, నేను పాటలు రాసేవాడిని. ఆ విధంగా నా జీవితం కొనసాగేది, కానీ నేను ఒప్పుకుండేవాడిని కాదు. ఒకసారి మళ్ళీ బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. కీర్తన 115:4, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకోను, కాళ్ళుండి నడవు. నా గుండె బద్దలైపోయింది. గుళ్ళోనే ఉన్నాను, రామాలయంలో భజన చేస్తున్నాను. ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతాను? నిజంగా నా దేవుడు ఎప్పుడు మా దేవుళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నమ్మాలి. నిజంగా వీళ్ళు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అని ఏం చెప్పలేదు. నిజంగా ఇలా కళ్ళు లేవు, వీళ్ళకి చెవులు లేవు, ఇలా కాళ్ళు లేవు, వీళ్ళకి చేతులు లేవు, వీళ్ళకి నోరు లేదు, వీళ్ళు చెప్పలేపారు. నిజమైన దేవుడు చెప్తున్నాడని నాలో పరివర్తన వచ్చేది, నాలో కొద్దిగా ఆలోచన వచ్చేది. ఈ దేవుడు మాట్లాడతాడేమో, ఈ దేవుడు సజీవమైన దేవుడు అని చెప్పారు కదా, ఈ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పారు కదా, సరేలే అనుకునేవాడు అనమాట. ఈలోగా ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు, ఇంట్లో వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, నేను సినిమాకి వెళ్తానంటే 500 ఇచ్చేవారు ఇంట్లో, కానీ మందిరానికి వెళ్తున్నానంటే 5 రూపాయలు కూడా ఎప్పుడు ఇవ్వలేదండి. నేను సినిమాకి వెళ్తున్నానంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేవారండి, కానీ మందిరానికి వెళ్తున్నానంటే నాకు బట్టలు కూడా ఇచ్చేవారు కాదండి, తలుపు కూడా తీసేవారు కాదండి. నేనే అలాగా బోరింగ్ దగ్గర తానం చేసి మామూలు నీళ్ళు వేసుకొని 6 గంటలకి నడిచి వెళ్ళిపోయేవాడిని. చివరిలో కానుక్కి డబ్బులు లేక టాయిలెట్కి వెళ్తున్నానని బయటకు వచ్చేవాడిని అండి. ఇలాగా 5-6 సంవత్సరాలు నేను నడిచి వెళ్ళానండి. అన్నా నా పరిస్థితి ఎలా ఉందన్నా, మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తున్నారన్నా, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే, నన్ను అడిగితే దేవుడిని అడిగానివ్వరండి. వాళ్ళు నీకు ఏదైనా దేవుడు చెయ్యాలి, మేము చేయడం ఏంటి, మేము దేవుడే చెయ్యాలి, మేము చేయడం ఏంటి అనేవారు. ఏంటి ఎలా అంటున్నారు ఏంటి అని, అంటే దేవుడి మీద ఆధారపడాలని అంటున్నారని నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు అలాగే అనేవారు. అలా అంటే సరే అనుకునేవాడు, ఏం మాట్లాడేవాడు, నడిచి వెళ్ళేవాడిని, నడిచి వచ్చేవాడిని. ఈలోగా అందరూ విరోధం అయిపోయారు. ఈలోగా మా అన్నయ్య నా మీద, ఏరా మన కులం ఏంట్రా, మనది ఎంత గొప్ప కులంరా, ఇండియాలోనే మనం మించిన కులం లేదురా, నువ్వేంట్రా ఇలాగా ఈ దేవుడిని నమ్మినట్టు అనేసి చాలాసార్లు గొడవలు, చాలాసార్లు కొట్టడం, చాలాసార్లు తిట్టడం, ఇంకా చాలా భయంకరమైన పనులు చేశాడండి. అయినప్పటికీ దేవుడు కాపాడాడు, నన్ను సజీవంగా ఉంచాడు. ఈ విధంగా నేను దేవుళ్ళలో కొనసాగుతున్నానండి. కొనసాగితే అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మ నీకు దేవుడు ఏం చెప్తే చెప్పమ్మా అన్నారు. అప్పుడు నేను బైబిల్ చదవమన్నారు కదని బైబిల్ చదువుతున్నాను. రోమపత్రిక 11:13 ఏమనుందంటే, ఏ విధమునైనా నా రక్త సంబంధం సంపాదించుకోవడానికి అన్యజనులకు పౌలునైనా నేను పరిచారకునైతిని అని చెప్పాడు. అన్న దేవుడు ఇక్కడే సేవ చేయమంటున్నారంటే, అయితే సరే మా గృహకూడికి పెడదామన్నారు. గృహకూడికి పెట్టారు. ఫస్ట్ 5 మంది వచ్చేవారు, తర్వాత 10 మంది వచ్చేవారు, తర్వాత 20 మంది, అలా 50 మంది అయిపోయారండి. ఇంకెప్పుడైతే మా పరిచయం పెరిగిపోయిందో వాళ్ళకి అసూయ వచ్చిందండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ మందిరం పెట్టేసావనుకో, మా మందిరం ఖాళీ అయిపోద్ది, వీళ్ళందరినీ నువ్వే తీసుకొస్తున్నావు, ఇంకా సగం మంది రారు, మా దగ్గర 30 మంది ఉన్నారు, నువ్వు ఒక 50 మందిని తీసుకొస్తున్నావు, ఇంకా నువ్వు ఎట్టడానికి వీల్లేదు అనేసేవారు. తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అన్న నాకు బాప్తిస్మం ఇయ్యన్నా అంటే, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎంత రౌడీవాడువో నాకు తెలుసు, నువ్వు ఎంత మూర్ఖుడివో నాకు తెలిసి నేను నీకు బాప్తిస్మం ఇవ్వను అనేవారు.
అలాగా అడిగినప్పటికీ కూడా ఇచ్చేవారు కాదు. అలాగ 2000 సంవత్సరంలో వాళ్ళంతా వాళ్ళే వచ్చి నీకు బాప్తీసం ఇస్తున్నామమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికాడ ఏదో తెల్ల బట్టలు ఉంటే తెచ్చుకోమన్నారు, దుప్పటి తెచ్చుకోమన్నారు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పన్నారు. ఎవరంటారు, ఎవరు కూడా నాకు ఎవరు వినేవాళ్ళు లేరు, నా మాట ఎవరు వినేవాళ్ళు కూడా లేరు, నన్ను అంగీకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేనే అలాగా నాతో మందిరానికి వచ్చే వాళ్ళతో వచ్చాను. వచ్చిన తర్వాత నాకు బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇచ్చి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ అధ్యాయం 9వ వచనం, భయపడక మాట్లాడము, ఈ ఈ ఈ ఈ ఇదేదో ఉంటుంది అక్కడ ఏముందంటే, ఇక్కడ బోల్డ్ మంది ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ అప్పుడు నాకు బాప్తీసం ఇచ్చారండి. హెబ్రోన్ నుంచి అబ్బక్కు గారు వచ్చారు, తిరుపతి నుంచి ఏమో అది జయంతరావు అని వచ్చారు. వచ్చి శనివారం బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇచ్చినప్పుడు అప్పుడు అపోస్తల కార్యములు 18:9 వచనం, భయపడక మాట్లాడము అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చారు. వచ్చి ఆ వాగ్దానంలో నా పేరు రాశారు. అన్న ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాం అన్నారు. అప్పుడు నేను అన్నాను, నాకు జీవనన్న ఆనందరావు అన్న నా నెత్తి మీద ప్రార్థన చెయ్యాలి, చెయ్యిలు పెట్టి ఇంకెవరు చేయకూడదు ప్రభువా, నేను వీళ్ళు చెయ్యాలని కూడా అడగను అన్నాను. నిజంగా ఆ జీవనన్న గారును ఆ ఆనందరావు గారు అని వచ్చి నా నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసి వాగ్దానం చేతికి ఇచ్చారు. నేను వెళ్ళాను దాసన్న దగ్గరికి. అన్న దాసన్న ఏంటన్నా నాకు అబ్రహాం అని పేరు పెట్టారు. నిజంగా నాకు బైబిల్ తెలియదండి, బైబిల్ తెలియదు కాబట్టి నేను అన్నాను, ఏంటన్నా అబ్రహాం అని పేరు పెట్టారు అన్నాను. ఏమన్నా దేవుడు ఆ పేరు పెట్టమన్నాడు, పెట్టాను అన్నారు. ఆ పేరుకి సార్థకత ఏంటో ఇప్పుడు నాకు తెలిసిందండి. తర్వాత అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 29-30 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రోమాలో ఒక అద్దె ఇల్లు తీసుకొని 2 సంవత్సరాలు సంపూర్ణంగా సువార్త ప్రకటించాను, ఎవరికి ఆటంకం లేకుండా అని చెప్పాడు. అన్న మరి దేవుడు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడ పెట్టమంటున్నాను అన్న. ఈలోగా వాళ్ళందరూ వాళ్ళు ఏం వెళ్ళిపోయారండి. వాళ్ళు చెప్పేశారు, అబ్రహాం అంతా మీకు ఏం అవ్వదు, అబ్రహాం అంతా మీరు ఏం చేయలేరు, కళ్ళు లేవు కదా, మీరు మమ్మల్ని నమ్ముకుంటే బాగుంటుంది, మాతో ఉంటే బాగుంటుంది అంటే ఇంకెవరు మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మనల్ని రావద్దన్నట్టుగా కూడా మనల్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి సరే అనుకున్నాను. నేనైతే దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడే మార్చాడు కదా అనుకున్నాను. అప్పుడు అన్నారు, అక్కడికి వెళ్ళి శనివారం సేవకుల పరిచారకుల మీటింగ్ ఉంటుంది. అన్న ఇలా చెప్పాడు దేవుడు అంటే, అప్పుడే దేవుడు నీతో మాట్లాడిచాడా, అప్పుడే దేవుడు ఇల్లు అద్దెకి తీసుకోమంటున్నాడా అన్నారు. అనేసి ఏమన్నారంటే, అక్కడ ఇల్లు బాగోలేదమ్మా, అక్కడ లైటింగ్ ఉండట్లేదు, ఓ 10 మంది కూడా కూర్చోడానికి ఉండట్లేదు అన్నారు. ఈ సువార్తకి ఇచ్చిన ఇల్లు కూడా వాళ్ళతో కలిసిపోయారు. కలిసిపోయి మేము ఇలాగా రూపాయి పోగేసుకొని చిన్న మైక్ కొనుక్కున్నాం. ఆ మైక్ కూడా పట్టిపోతే ఇదంతా పాడైపోయింది. ఈలోగా మా సార్ గారు ఏమన్నారంటే, అమ్మ కనకరాజు జాబ్కి వెళ్ళమ్మా, కనకరాజు జాబ్కి వెళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నాకు అవకాశం ఉంది, కలెక్టర్తో చెప్పగలను, ఎమ్మెల్యేతో చెప్పగలను, ఏడీతో చెప్పగలను, ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళకపోతే రేపు పొద్దున్న ఎవరు చూస్తారమ్మా అని చెప్పారు. చెప్తే ఈలోగా నేను అన్న నాకు ఈలోగా పెళ్లి కావాలన్నా అన్నాను. పెళ్లి కావాలంటే వాళ్ళు ఏమన్నారంటే, కళ్ళు నమ్మం చేసుకో, సాపలు వేయాలి కదా, మైకెట్టాలి కదా, టీకా వేయాలి కదా, అన్నం వండాలి కదా, ఎవరికైనా వస్తే ఆదిత్యం ఇవ్వాలి కదా, ఇద్దరు కళ్ళేనులు అయితే గొంతులో పడిపోతారని మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసి చూపించారు. నేను కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తీసి 18వ వచనం చూపించాను. అన్న నా ఆత్మీయ నేత్రాలు వెలుగు ఉన్నాయి, నేను ఆత్మీయంగా వెలుగున్నాను, దేవుడు నన్ను వెలిగించాడు, నేను సేవ చేయడానికి దేవుడు పిలిచాడు, మీరు ఎందుకన్నా ఇలా అంటున్నారు అంటే, లేదమ్మా కళ్ళేని వాళ్ళకి సేవ చేయకూడదు, పెళ్లి చేయకూడదు అంటున్నారు. సరే అనేసి అన్నాను. అనేసి అలాగా మోకరించి 5 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. మీరు నమ్మకపోండి, ఆయన ఒప్పుకుంటలేదు. ఇంకొక 5 సంవత్సరాలు మోకరించి ప్రార్థన చేశాను, అయినప్పటికీ ఆయన ఒప్పుకుంటలేదు. అలా ఏమన్నారంటే, ఒకవేళ నువ్వు అలా చేసుకుంటే నేను నిన్ను పట్టించుకోము అంటున్నారు. ఈలోగా నేను సువార్తకి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా, వాళ్ళు నువ్వు భోజనానికి వచ్చామని ఒకరు అంటున్నారు, బట్టలు ఏమైనా ఇస్తారా అని ఒకరు అంటున్నారు, ఏమైనా డబ్బులు ఇస్తారని వస్తున్నావు అని కొంతమంది ఇలా ఎదిరిస్తున్నారు అన్నమాట. ఇలా భయపెడుతున్నారు. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు, నిన్ను ఎవరు తీసుకెళ్తాడు అనుకుంటున్నావు, నీకు కనిపించదు కదని ఇలాగ సూటిపోటు మాట్లాడుతున్నారు. అయినా నేను ఏం పట్టించుకోవట్లేదు, అలాగే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చాడు కదా దేవుడు, ఇంత దుర్భరమైన జీవితాన్ని మార్చాడు, ఇలా ఇచ్చాడు దేవుడు, ఇలా చేశాడు అని అనుకున్నాను అనమాట. అలా అనుకుంటుంటే అప్పుడు దేవుడు యెషయా గ్రంథం 34:16 వచనం, యెషయా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, ఏ జతపక్షి ఆ జతపక్షికి ఉండక మానదు, నా నోటి నుంచి వచ్చిన ఊపిరి వాళ్ళని పోగు చేయును అన్నాడు.
అప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని వెళ్ళాను. అన్న మీరు పెళ్లి చేస్తారా, నన్ను చేసుకోమంటారా? ఎలాగో అలాగ అడుక్కొని తినేనే బతుకుతాం అన్న. దేవుడు నన్ను కళ్ళు లేని అమ్మాయిని చేసుకోమన్నాడు, మీరు కళ్ళు ఉన్న అమ్మాయిని దేవుడు చెప్తాను నేను ఎదిరించలేనన్నా అన్నాను. ఇంకా అన్న దేవుడు ఎలా అన్నప్పుడు మేము ఏం ఎదిరించలేమన్నా, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి అన్నారు. అంటే ఇంటికి వెళ్ళాను. ఈలోగా మా బావగారు నా బైబిల్స్ నా బట్టలన్నీ బయటికి ఇసిరిశాడు. ఇంకేమీ లేవండి, కట్టు బట్టలతో బయటకు వచ్చాను. మా మిస్సెస్ ఎలాగా మీకు తెలిసి అంటారు, మా మిస్సెస్ బ్లైండ్ స్కూల్లో చదువుకునేది కదండి. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ మాట. లక్ష్మణ్ రెడ్డి అని ఒక ఉండేవాడు, వసంత అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పెద్ద హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. నల్ల సత్యనారాయణ ఒక అతను ఉండేవాడు, అతను కూడా ఇప్పుడు ఒక పిఠాపురం మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఏమన్నారంటే పలానా దగ్గర ఒక అమ్మాయి ఉంది పెళ్లి చేసుకోరా అన్నారు. ఎవరే నా ఇష్టం కాదురా బాబు, ఈ ఎబ్రోన్ అంటేనే పెద్ద తలపోటు, వీళ్ళు ఏంటంటే చాలా రకాలుగా అడుగుతారు, చాలా రకాలుగా ప్రశ్నిస్తారు, వీళ్ళకి సమాధానం చెప్పలేము, వీళ్ళు ఒక పట్లని ఒప్పుకోరు, 100%కి 1% కూడా ఒప్పుకోరు, వీళ్ళని ఒప్పించాలంటే చాలా కష్టం. మరి ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు కాబట్టి వాళ్ళు చేస్తేనే మరి నేను చేసుకోవాలి, వాళ్ళకి చెప్తాను, ఏం చెప్తారో చూస్తాను అన్నాను. ఈ సత్యానందం కూడా చెప్పాడు, అనే పలానా దిక్కున పలానా అమ్మాయి ఉంది పెళ్లి చేసుకో అని చెప్పాడు. అంటే అప్పుడు వెళ్ళి అన్న పలానా అమ్మాయి ఉంది చేసుకుంటానంటే అప్పుడు ఈ వాగ్దానం చూపించాను కదా. అప్పుడు ఆయన ఒంట్లో బాగాలేదు, ఎందుకో సిక్ లీవ్ పెట్టుకున్నాడు. ఆయన ఉదయం 4 గంటలకు ఆటో కట్టించి తీసుకెళ్తే అక్కడ మాట్లాడు వాళ్ళ నాన్న తాగేసి వచ్చి ఇంకా బండబూతులు తిట్టేసి ఆ అమ్మాయిని బయటికి తవరేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. వాళ్ళు కూడా బ్లైండ్సే, వాళ్ళతో చదువుకున్న బ్లైండ్ దగ్గర తలదాచుకుంది. నన్ను కూడా బయటికి పంపిస్తారు. ఆ రోజుల్లో నాకు 200 పెన్షన్ వచ్చేది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేవారు కదండి. ఆ పెన్షన్ 400 తీసుకొని ఆవిడది నాది ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉన్నమాట. ఈలోగా దేవుడు ఏం చేశాడు, పెళ్లి చేసిన తర్వాత ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నమాట. అప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఏదో మా ఇంట్లో వాళ్ళే ఆ మేనగోళ్ళు వాళ్ళు ఏదో 10 రోజులు భోజనం పెట్టి అలా ఎలా చేశారు, చచ్చేవాళ్ళండి. ఇంకా వాళ్ళ ప్రేమను నేను వివరించలేను, వర్ణించలేను. ఆ విషయం నేను చెప్తాను కదండి, తల్లి సంఘం అని చాలా బాగా ప్రేమించేవారండి. ఇంకా ఆ విశ్వాసమే పోషించేవారు. పెద్దాపురంలో దైవజనుడు ఉండేవాడు మైకిల్ అన్నని, ఆయన కూడా కొద్దిగా డబ్బులు ఇచ్చేవాడు. అన్న ఇగో చిన్న కానుక అనేవాడు. తీర చూస్తే 200 300 ఉన్నాయి అనుకుంటే అందులో 3000 ఉండేది, 4000 ఉండేది. తీర చూస్తే మాకు ఏ లోటు ఉండేది కాదండి. అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషించాడు. ఇలా పోషిస్తుండగా కానీ వీళ్ళు పరిచర్యకి మట్టుకు ఒప్పుకోవట్లేదండి, సేవకు మట్టుకు ఒప్పుకోవట్లేదు. ఇలా పోషిస్తామేమో అని చెప్తున్నారు కానీ మాతో సమానంగా ఉండడానికి అనేది వాళ్ళు అస్సలు ఇష్టపడకపోతే మామూలుగా అందరికీ 31st నైట్కి 15 రోజుల ముందు సేవకుల కూడికి అయితే అందరినీ పంపించేవారు. 31st 1కి నన్ను పిలిచి 31కి పిలిచి అన్న ఈరోజు నువ్వు పలానా భీమవరం వెళ్ళాలి, నవుడూరు వెళ్ళాలి. ఇదేంటన్నా కాళ్ళు ఉన్న వాళ్ళకి అన్నీ బాగున్న వాళ్ళకి ఏమో మీరేం 15 రోజుల ముందు పరిచయం చేసి వాళ్ళకి లెటర్ ఇచ్చి పంపించారు, నన్నేం 31 పొద్దున పిలిచి రాత్రికి ఏమో 31st నైట్కి వెళ్ళమంటున్నారు, 4 మెసేజ్లు చెప్పాలంటే మాట్లాడటానంటే నేను ప్రార్థన చేస్తున్నానన్న, వాళ్ళకంటే మామూలుగా వేసాను, నీ కోసం ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఇప్పుడు పంపిస్తున్నాను వెళ్ళు అనేవారు. వాళ్ళు అనుకుండేవారు ఏంటి కళ్యాణుడు వచ్చాడు ఈడేం చెప్తాడో అనుకుండేవారు. నేను గొప్పగా చెప్పట్లేదండి, నేను ఎవరిని మిమ్మల్ని మెప్పించడానికి చెప్పట్లేదు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ అయిన తర్వాత అన్న అన్నీ కూడా నువ్వే చూసుకున్నా మాకు అవసరం లేదు అనేవారు. వాళ్ళు పక్కన కూర్చుండేవాడు, అతను నడిపించే అతను కూడా పక్కన కూర్చుండేవాడు. ఇలా 4 మెసేజ్లు అయిపోయిన తర్వాత పొద్దున్న అతను గిఫ్ట్ ఇచ్చేవాడు, బట్టలు ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేసేవారు అన్నమాట. ఇలా పరిచయం జరిగేదండి. దేవుడి దయ వల్ల ఈలోగా మా ప్రిన్సిపాల్ గారు ఉద్యోగానికి వెళ్ళమన్నారు కదా, ఎప్పటికైనా నీకు ప్రమాదం అమ్మా, వదిలేస్తారు వాళ్ళు, తర్వాత నీ ఇష్టం, చాలా జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు నోటిఫికేషన్ పట్టదండి. నోటిఫికేషన్ పడిన తర్వాత మా మిస్సెస్ 7వ తరగతి చదువుకుంది, ఆ బ్లైండ్ స్కూల్ తీసేశారు. అప్పుడు విజయవాడ వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత ఏడీ గారికి ఇస్తే ఏమా దీనికి ఏం రికగ్నిషన్ లేదంటున్నారు. ఇప్పుడు నాకు కనిపించాడు కదండి సుబ్బారావు గారు సెక్రటరీ గారు, 3 లక్షలు తీసుకొస్తే నీకు ఉద్యోగం వేయింతాను అన్నాడు. తర్వాత 2 లక్షలు తీసుకొస్తే ఉద్యోగం వేయింతా అన్నాడు. తర్వాత 1,00,000 రూపాయలు తీసుకొస్తే ఉద్యోగం వేయింతాడు. నువ్వు అప్లికేషన్ చింపేసుకో, నాకేం బాధ లేదు. యేసై నా కొరకు ఈ లోకంలో జన్మించాడు, యేసై నా కొరకు ఈ లోకంలో మరణించాడు, యేసై సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పాపినైనా నన్ను రక్షించాడు, నాకు వివాహం చేశాడు, ఎంతగా నన్ను ఆశీర్వదించాడు, ఆయనకు ఉద్యోగం ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు, నువ్వేం చేసుకుంటూ చేసుకుని నేను 5 పైసలు లంచం ఇవ్వను అని చెప్పాను. చెప్తే సరే అనేసి అలా ఊరుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న పరిస్థితి ఇది అన్నాను, నీ వాగ్దానం ఏంటి చెప్పన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. అంతటా ఒక బలిపీఠం కట్టి ఉదయము సాయంత్రము అక్కడ బలి అర్పించి
ఆయన సేవించినప్పుడు నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ మరుసటి రోజున కలెక్టర్ గారు పిలిచారు, ఆర్డర్ కాగితం చేతికి ఇచ్చారు. అమ్మ రాజమండ్రి కార్పొరేషన్లో నీకు జాబ్ ఇచ్చి వెళ్ళిపోండి అన్నారు. పొద్దున్న 9 గంటలకు వెళ్ళండి, లేకపోతే 10 గంటలకు వెళ్ళండి, 5 గంటలకి వచ్చేయండి. మీకు ఏదైనా పని వస్తే చెయ్యండి, లేకపోతే 10 గంటలకు వెళ్ళి 5 గంటలకు వచ్చేయండి అని చెప్పారు. అంతే రాజమండ్రి వెళ్ళిపోయామండి. మా పరిచర్య అంతా పాడైంది. ఇది మా జీవితంలో జరిగిన 12 సంవత్సరాలు జరిగిన ఇది. తర్వాత నేను జాబ్ అడిగాను కదా, నాకు కూడా ఆయన జాబ్ వేయించారు మొన్న 2018లో. ఆ సెక్రటరీ ఏం చేశాడు తెలుసా? నా మీద కోపంతో, నా మీద కక్షతో నాకు ఎడపాక భద్రాచలంలో వేయించాడు. నేను జాయిన్ అవ్వలేదండి, 2 సంవత్సరాలు జాయిన్ అవ్వలేదు. ఈలోగా నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు స్టంట్ వేశారు, ఇవన్నీ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 2016లో క్యాన్సిల్ అయిపోయింది కదండి, నేను జాయిన్ అవ్వలేదు. 2018లో మళ్ళీ కలెక్టర్ గారు పిలిచి నాకు, అమ్మ నీకు జీపీటీలో జాబ్ ఇచ్చామని చెప్పారు. జాబ్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగించాడు. ఈలోగా ఈ హార్ట్ అటాక్ మూలంచు మరి జర్నీ చేయలేకపోతున్నానండి. రాజమండ్రి నుంచి కాకినాడ 7 సంవత్సరాలు తిరిగానండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను, అందరిని అడిగాను. అందరిని అడిగితే అందరూ ఓకే అనేసారు, అందరూ కూడా సంతకాలు పెట్టేశారు. కాకినాడలో ఓకే అయిపోయింది, రాజమండ్రిలో ఓకే అయిపోయింది, అమరావతిలో ఆగిపోయింది. అమరావతిలో ఆగిపోతే ఇక్కడ హెల్త్ ఆఫీసర్ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు చెప్తే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని చెప్పాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే చెప్పాను కదా, ఇందాక చెప్పిన మాట చెప్పాడు. చెప్తే అప్పుడు మా సార్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే అమ్మ చేసి అన్నాడు. చేసి అనబోదోడికి ఈలోగా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోతే ఒక 6 నెలలు ఆగిపోయాం. ఆగిపోతే అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాను, సార్ ఇది పరిస్థితి అంటే, అమ్మ నేను రేపు వెళ్తున్నాను, నేను చర్చిలో ఉన్నానండి, రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్లో ఉన్నాను, ఆరాధన జరుగుతుంది. సార్ ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేసిన తర్వాత ఏ సార్ అన్నాను. అంటే నేను రేపు విజయవాడ వెళ్తున్నానమ్మా, అమరావతి, నువ్వు కూడా రా అన్నాడు. మీ మిస్సెస్ నీ పాపని తీసుకొని వచ్చా అన్నాడు. అంతే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆ ఫైల్ ఉండిపోయింది అన్నారు. అంతే నన్ను పంపించాడు. మా మిస్సెస్ నేను వెళ్ళాం. ఆవిడ పేరు జానకిదేవి గారు. అమ్మ 5 నిమిషాలు బయట కూర్చో అన్నది ఐఏఎస్ ఆఫీసర్ గారు. 5 నిమిషాలు బయట కూర్చో అన్నారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత లెటర్ పంపించారు. 5 నిమిషాలకు అది మెయిల్ పెట్టేశారు. మెయిల్ పెట్టేసి వడ్డాదికి పంపించారు కమిషనర్కి. ఆవిడ సార్ అన్నారు, వచ్చి అమ్మ అన్నారు. కారు ఎక్కిసాం. కారు ఎక్కిసి వడ్డాదికి వచ్చాం. అమ్మ ఇదిగో మేడం గారు మీకు ఆర్డర్ కాగితం ఇచ్చారన్నారు. ఆర్డర్ కాగితం రాజమండ్రి తీసుకొని వచ్చాం. తీసుకొని వస్తే వాళ్ళు కూడా వెంటనే టైప్ చేసి ఇదిగమ్మ నీకు కాకినాడ ట్రాన్స్ఫర్ ఇచ్చామన్నారు. అంతే కాకినాడ వచ్చాం. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా దేవుడు మరి కాకినాడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము కాకినాడలో ఉన్నాం. మరి ఇలాగా మీరు యూట్యూబ్లో మాట్లాడమన్నా, ఏదైనా మందిరానికి వెళ్ళమన్నా, సాక్ష్యం చెప్పమన్నా అన్ని ఊర్లకి వెళ్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ నా సాక్ష్యం చెప్తున్నాను, ఇలా వాక్యం చెప్తున్నాను. అంతకుముందు నెలలోనేమో శ్రీకాకుళం వెళ్ళాను, మొన్న నెలలోనేమో మలికీపురం వెళ్ళాను, ఈ నెలలోనేమో విజయనగరం వెళ్ళాను, అంతకు ముందు నెలలోనేమో వైజాగ్ వెళ్ళాను, దానికి ముందు నెలలోనేమో పిఠాపురం వెళ్ళాను. ఇగో ఈరోజు ఎక్కడికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. బ్రదర్, మీరు అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించారు కదా. అవును. దేవుడు మీకు ఏ విధంగా సహాయం చేశాడు మీ పరిచర్యలో? ఏ విధంగా సహాయం చేయడం అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి కానీ, అక్కడ సువార్త చేయడానికి కానీ మీకు దేవుడు ఎలాగ సహాయపడ్డారు? మామూలుగా వాళ్ళు నన్ను విజయనగరం రమ్మంటారు, నేను ఇక్కడ మామూలుగా బస్సు ఎక్కుతాను, అక్కడ వైజాగ్ కాంప్లెక్స్లో దిగుతాను, అక్కడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కుతాను, విజయనగరం వెళ్తాను. నేను దిగబోతాడికి వాళ్ళు ఆటో కానీ వెహికల్స్ స్కూటర్ కానీ ఏదో తీసుకొస్తారు, తీసుకెళ్తారు. మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంకే ప్రాబ్లం ఉండదు కదండి, ఇంకా అన్ని వాళ్ళే చూసుకుంటారు. అది అక్కడికి పరిచర్య జరిగిన దాకా వాళ్ళు మౌనంగానే ఉంటారు, ఏం మాట్లాడరు. నా సాక్ష్యం అది విన్న తర్వాత, నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంతవరకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. ఏంటి ఇలాంటి అతను వచ్చాడు ఏంటి అని వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉంటుంది. మనం పరిచర్య అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ స్పందన ఎంత అంత కాదండి. నా సంతోషం కూడా ఎంత అంత కాదు. ఇంకా చెప్పన సఖ్యము మహిమయుక్తం మాట. నాకు ఒక ₹1,00,00,000 ఇవ్వాలి దేవుడు, ఆదివారం ₹1,00,00,000 ఇచ్చాడు నాకు దేవుడు. అంత సంతోషం అది. అంటే నేను డబ్బులతో పోల్చలేదు కానీ అండి, నాకు అంత సంతోషం అది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూనే దైవ సేవకులుగా కొనసాగుతున్నారు కదా. అవును.
ఎలాగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు? నా 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 పరిచర్యలో నాకు ఇప్పటి వరకు అన్ని ఇయ్యలే, సీఎల్తో పాటు ప్రెస్ లీవులతో పాటు అన్ని ఇయ్యలే. నాకు ఒక లీవ్ కూడా ఇప్పుడు వరకు మిగలలేదు. అంటే దేవుడి సేవ అంటే నేను ఇయ్యలు కూడా పెట్టుకొని వెళ్ళిపోతాను. అది నేను వాళ్ళకి అది అలా సేవ కోసమని చెప్పను, నాకు ఏదో పని ఉందని చెప్తాను. అలా నా ఇయ్యలు కూడా పోతున్నాయి. నా పోయినా పర్లేదు, నాకే పెద్ద ఇదేం కాదు. మీ పరిచర్యకి మీ మిసెస్ సపోర్ట్ ఫుల్ 100%. తను పెందుకోసం నుంచి వచ్చింది, ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు నాకంటే స్ట్రాంగ్. ఇప్పుడు తను కూడా పరిచర్య చేస్తున్నారు. ఎక్కడికైనా తన పరిచర్య చేయదు, కానీ నన్ను ఎక్కడికైనా సరే పరిచర్య అంటే ఇంకా అన్ని రెడీ చేసి పంపుతుంది. ఉదయం 4 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకి రెడీ చేసి పంపుతుంది. అప్పుడు టిఫిన్ కావాలంటే టిఫిన్ కూడా రెడీ చేసి పెడుతుంది, భోజనం కావాలంటే భోజనం రెడీ చేసి పెడుతుంది, బట్టలు అన్నీ రెడీ చేసి పెడుతుంది. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బ్లైండ్ కదా, అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడు కూడా అంత సేవ కంటే ఎక్కడికైనా పంపుతుంది. అసలు నాకు ఇబ్బంది లేదని. అది మీ కుటుంబంలో మీ పాప మీ ఇద్దరే ఉంటారా? మా పాప, నేను, మా అత్తమ్మ, మా మిస్సెస్, నలుగురు ఉంటారు. మీ పనులు అన్ని మా మిస్సెస్ చేసేస్తారండి. మీరు వచ్చి చూస్తే మరి అన్ని వండేస్తారు. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు అన్ని వండేస్తారు. నువ్వు వండలేదంటే ఏమీ లేదు. ఓకే, అదండి. మీ మిస్సెస్ కూడా బ్లైండ్ అన్నారు? ఫుల్ బ్లైండ్ అండి. మరి ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? తన అంతే దేవుడిచ్చిన వరం అండి. ఓకే, దేవుడిచ్చిన వరం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. మా అన్నయ్య గారు ఏమన్నారంటే, మీ ఇద్దరు బ్లైండ్ కదమ్మా, మరి మా తమ్ముడికి వంట చేసి పెట్టగలవా అన్నారు. పెట్టగలను అన్నారు, కానీ ఆవిడకి నిజానికి అప్పటికి వంట రాదు. మ్యారేజ్ అయిన తర్వాత మేము చిన్న స్టవ్ కొనుక్కున్నామండి, తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పటికి మాకు ఏమీ లేదని చెప్పాను కదా, తనే వంట చేసేదండి. అంటే మీకు ఇప్పుడు మాకు ఎబ్రోడ్ నుంచి కొంతమంది దైవజనులు వస్తారు, మా మిస్సెస్ టీ పెట్టి ఆ టీ తాగిన దాకా వెళ్ళరండి. ఇంకో దైవజనుడు వస్తాడు రాజమండ్రి నుంచి, జాషువా గారని, తనకు షుగర్ అండి. మా మిస్సెస్ దగ్గర సేమియా కాయించుకొని తాగి వెళ్తాడండి. వాళ్ళ మందిరాలు అయితే ఒక్కొక్కటి 4 కోట్లు 5 కోట్ల మందిరాలు అండి, 4 మందిరాలు ఉన్నాయి. అలాంటి అతను కూడా మా దగ్గర ఆ టీ కానీ ఆ సేమియా కానీ తాగిసి వెళ్తాడు. అంత టాలెంట్ దేవుడు మా మిస్సెస్కి ఇచ్చాడండి. అది అదండి. మరి ఇప్పుడు మీ అన్యుల నుంచి మీరు దేవుని తెలుసుకొని సేవ చేస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు మారలేదండి. వారి కొరకు మీరు ఎలాంటి ప్రయత్నాలు? వాళ్ళ కోసం ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని అలా ప్రేమిస్తూనే ఉన్నానండి. వాళ్ళని మరి దూరం చేసుకోకూడదు కాబట్టి, అంటే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండిపోయిందండి. ఆ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల రాలేకపోతున్నారు. అంటే నన్ను కూడా రానివ్వరు, బయట కూర్చోమంటారు. అయినా సరే నేను ఏం ఫీల్ అవును, ఎందుకంటే ఇది ఎప్పటికైనా రక్షించబడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ మీటింగ్ అక్క మేడ మీదే జరిగేది మాట. ఇప్పుడు అక్క అది 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. దేవుడు వాళ్ళు కూడా ఆశీర్వదించాడు, కానీ రక్షించబడాలని ఆశ. కానీ పిల్లలు అయితే వచ్చేవారండి, మా అక్కగారి పిల్లలు వచ్చేవారు, మా అన్నయ్య గారి పిల్లలు వచ్చేవారు. కానీ వీళ్ళు బంధించేస్తున్నారండి. అది మీ కుటుంబ సభ్యులు కూడా కాకినాడలోనే ఉంటున్నారు? కాకినాడలోనే ఉంటారండి, సంత చెరువు దగ్గర ఉంటారు. మీరు దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగి ఉన్నారు కదా. అవును. మరి భవిష్యత్తులో మీ ద్వారా దేవుడు ఏం చేయాలని? నేను మందిరం కట్టాలి, ఆత్మను సంపాదించాలని ఆశ ఉందండి. ఎందుకంటే నేను 400 అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నాయి కదా. అలాంటి ఇప్పుడు నాకు దేవుడు 3 గృహాలు ఇచ్చాడు. ఒక ఇల్లు అయినది దేవుడి కోసం కొని అలా ఉంచానండి. మరి పరిచయం చేయాలని ఉంది. అయితే నేను ప్రారంభించేది గొప్పతనం కాదు, ఎవరో ఒక దైవజనులు వచ్చి ప్రారంభించాలి. అది నాకు మా సంఘంతో చేయించడం నాకు ఇష్టం లేదు. నాకు ఒక అక్క ఉన్నారండి, దేవుళ్ళలో ఉన్న అక్క ఉన్నారు. ఆ అక్క అన్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మాట, తమ్ముడు నేను వచ్చి పరిచయం చేస్తాను అంటున్నారు. అలాగే రామచంద్రపురంలో ఒక అన్నయ్య ఉన్నాడండి, ఆయన బ్లైండ్కి సేవ చేస్తాడు. అడవుల్లో చేస్తాడు మాట సేవ, అడవుల్లో ట్రైబల్స్కి చేస్తాడు. ఆ అన్నయ్య కూడా నేను వచ్చి చేస్తాను తమ్ముడు అన్నాడు. వీళ్ళిద్దరి కోసం ప్రార్థన చేస్తానండి, దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళని. అది ఆ అక్క భర్తకి అయితే మోగోడండి, నువ్వు మాటలు రావు. 2 పిల్లలండి, తన మందిరం కట్టుకొని సేవ చేస్తుంది, ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేస్తున్నారండి. ఆవిడ కూడా తమ్ముడు నేను చేస్తానరా అని అంటుందండి ఆవిడ. అది అంటే మనుషులు చెప్పారని నేను కాదు, కానీ దేవుడు ప్రార్థన చేస్తాను, ప్రభా ఎప్పుడు ప్రారంభిస్తావు,
ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, ఈ నాయి కాదు, ఇవి ఎప్పటికైనా కాలిపోతాయి, కానీ కొన్ని ఆత్మలు నాకు కావాలి. దానికి సమయం నువ్వు ఇస్తే ప్రభు నేను ప్రారంభిస్తాను. నా సొంత చిత్తంతో నాకు ఏదో జీతం వస్తుందని, ఇప్పుడు డబ్బులు ఉన్నాయని, నలుగురు ప్రేమించేస్తున్నారని నేను చేయబడం కాదు. నువ్వు ఎప్పుడు అనుమతిస్తావో త్వరలో ఇమ్మని దేవుడిని అడుగుతున్నాండి. ఉద్యోగం చేస్తున్నాను కానీ గుండెలో కొద్దిగా బాధ ఉంది. కొన్ని ఆత్మలైనా సంపాదించాలి, పరిచర్య చేయాలని. మొన్న రీసెంట్గా మా పాప కూడా అన్నది, డాడీ ఇంత వాక్యం చెప్తున్నావు, ఇన్ని మందిరానికి వెళ్తున్నావు, నువ్వే ప్రారంభించకూడదా అన్నది. దేవుడు సమయం ఇవ్వాలి కదా డాడీ, దేవుడు సమయం ఇస్తే వెంటనే ప్రారంభించేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి అని చెప్పాను పాప. అదండి. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ లోకంలో విశ్వాసులు కానీ, యువత కానీ, యవనస్తులు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది అది అంతా కూడా అదేనండి. ఎక్కువగా యూత్కే చెప్తున్నాను. నేను నా యవ్వన కాలంలో ఇలా ఉన్నాను. స్టార్ కృష్ణ ఫేవరెట్. ఇప్పుడు మీకు ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటున్నారా, మహేష్ బాబు అంటున్నారా, అల్లు అర్జున్ అంటున్నారా, ఇవన్నీ వదిలేయండి. ఇదంతా మోసం. వాళ్ళు రంగులు వేసుకొని మనల్ని మోసం చేసిపోయాను. నా జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాను. మీ ఎవరి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రుల మాట వినండి, దైవజనుల మాట వినండి. మందిరానికి వెళ్తే మందిరంలో ఎక్కువగా మందిరాన్ని ప్రేమించండి. ఏ పరిచర్యకి దూరం అవ్వద్దు. ఎవరి కాలంలో చాలా కోరికలు, ఆశలు ఉంటాయి. ఈ లోకంలో జలసాగా తిరగాలనిపిస్తుంది. అలాంటివి ఏమి చెయ్యొద్దు అని ప్రతి సంఘంలో కూడా నేను చెప్తున్నానండి యవనస్తులకి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీకు దేవుని మీద మీ అభిప్రాయం? నాకు ఇంకా అది అల్ఫా ఓమేగా అండి. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఇంకా అతనికి అసాధ్యం అంటే ఏమీ లేదండి. మృత్యుంజయుడు. ఇంకా అతని కోసం ఇంకెవరించడానికి నా జన్మ. మీ జీవితంలో కళ్ళు ఉండి ఆ వయసులో అలా అయిపోయినప్పుడు మీరు దేవుని తెలుసుకున్నారు కదా. అవును. ఒక సిస్టర్ ద్వారా. అవును. శాంతి అని చెప్పారు. శాంతి అండి ఆవిడ పేరు. శాంతి అండి. ఆ సిస్టర్ ద్వారా మీరు దేవుని తెలుసుకున్నారు. తెలుసుకున్నాను. ఉండండి. మీరు దేవుడిని తెలుసుకున్నాను, ఆ వాక్యాల ద్వారా నేను ఇలాగా మార్చబడ్డాను అనేది చెప్పారు కదా. ఎప్పుడు దేవుడిని మీరు క్వశ్చన్ చేయలేదా? నేను నన్ను ఇలా చేసావు, నేను ఆ క్వశ్చన్ నాకు రాలేదండి. నేను ఆ క్వశ్చన్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి భక్తిలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు నాకు క్వశ్చన్ వేసుకోలేదండి. అయితే ఇంకోటి చెప్పగలను. తను ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోయేది కదండి. మాకు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడైనా, లేకపోతే ఏదైనా రెస్ట్, ఏదైనా సెలవులు వచ్చినప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా మత్తులోనే వెళ్ళేవాడిని, తాగేసి వెళ్ళేవాడిని. వాళ్ళు మా శాంతమ్మ ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ అమ్మగారు తలిపేసేవారండి, వాళ్ళ నాన్నగారు తలిపేసేవారు, వాళ్ళ అక్క తలిపేసేది, వాళ్ళ తమ్ముడు తలిపేసేవాడు. మా శాంతమ్మ లేదు బయటికి వెళ్ళిపోయేవారండి. ఆ చెల్లి వచ్చి తలుపు తీసి నన్ను లోపలికి తీసుకెళ్ళేదాన్ని. తీసుకెళ్ళి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫాస్టింగ్ ప్రార్థన చేసుకునేవాళ్ళు. తను అన్నమాట, అమ్మనైనా నాన్నైనా వదిలేస్తాను కానీ అనియా, నేను ఉన్నంత వరకు నేను నిన్ను వదలను అని నాకు మాట ఇచ్చిందండి. అమ్మ మరి ఈ విధంగా నీకేమైనా నిందలు అవమానాలు రావచ్చు కదా అని అన్నాను కూడా. అయినప్పటికీ తను ఏమి లెక్క చేయలేదండి. ఆ యవ్వన కాలంలో నన్ను ఎలా ప్రేమించి దేవుళ్ళు ఎలా నడిపించిందంటే ఇంకా అది వర్ణించడానికి నాకు నా హృదయం సరిపోదు సిస్టర్ గారు. అంత ప్రేమించిందండి తను. అందుకే ఈ రోజు ఎలా ఉన్నాను. అందుకే నేను అన్నాను, చెల్లి కాదు నాకు అమ్మ అని అన్నాను. అందుకే నాకు చెల్లి కాదండి అమ్మ. నా కంఠంలో ఉన్నంత వరకు ఫస్ట్ యేసుప్రభుని మర్చిపోయాను, తర్వాత చెల్లిని మర్చిపోయాను. అది ఇప్పటి వరకు అయితే మీరు దేవుణ్ణి వ్యతిరేకించి ఆయన మాత్రం ప్రార్థన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మీరు ఏమీ అడగలేదు దేవుణ్ణి. అసలు నేను ఎప్పుడు ఏది అడగలేదండి. దేవుడు అన్నీ నాకు ఇచ్చేసాడు. దీనికి ఒకటే మా నిర్ణయం ఏంటంటే, నా నీతిని నా రాజ్యాన్ని ఎతికన్నాడు అంతే. దేవుడు అన్నీ ఇచ్చాడు. నేనైతే అడగలేదండి, ఒక్కరు కూడా అడగలేదు. మ్యారేజ్ మాత్రం ఒకటే అడిగానండి అంతే. ఉద్యోగం ఇమ్మని కానీ, ఇల్లు ఇమ్మని కానీ, ఈ పిల్లలు ఇమ్మని కానీ, ఇంత బాధ ఇమ్మని కానీ ఎప్పుడు నేను నన్ను ఆశీర్వదించని కానీ, గొప్పవాడిగా చేయమని కానీ నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు. అస్సలు అసంభవం, నేను అడగలేదు. మీ చూపు విషయంలో కూడా ఏం అడగలేదు అసలు ఏం అడగలేదు. ఎప్పుడు ఆలోచన రాలేదు. అసలు నాకు ఆత్మను సంపాదించాలని భారం ఉండిపోయిందండి. ఆ భారం తప్ప రెండో భారం లేదు. నేను ఇప్పటికీ అదే అడుగుతున్నాను.
నీ పరిచర్య ఎలా చేయాలి, కొన్ని ఆత్మలు ఎలా సంపాదించాలి, అది నా ఉద్దేశం. ఓకే. అదే ఇప్పటి వరకు దేవుని తెలుసుకున్న తర్వాత మీకు ఇష్టమైన పాట మా ప్రేక్షకుల కొరకు ఒక పాట పాడండి. అలాగే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన దూరత్వముతో, కడుగును తన దూరత్వముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరము, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరము, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్.
అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్మము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చాలా చక్కగా పాడారు బ్రదర్. అదేవిధంగా మీరేమైనా ఇప్పుడు సేవా అనుభవాల కార్యక్రమంలో చూస్తున్న ప్రేక్షకుల కొరకు మీ యొక్క సలహా కానీ, లేదంటే దేవుని పట్ల దేవుని తెలియని వారి కొరకు కానీ ఎవరైనా సరే మాటలు చెప్పి ఎవరైనా సరే చేయండి. డబ్బుల కోసం ఆశించవద్దు, పదవుల కోసం ఆశించవద్దు, ఈ మందిర పరిచర్యలు చేయాలని ఆశించవద్దు. దేవుడి పిలుపు ఉంటే తప్పకుండా చేయండి. దైవజనులకి సహకరించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి. ఏమీ లేని అనాథలకి మీరు ప్రోత్సాహంగా ఎక్కువగా ఉండండి. దైవజనులకి 100% సంఘం అంతా సపోర్ట్గా ఉండాలి. మీ దశమ భాగం అనేది మందిరంలో వేయాలి, ఏ మందిరంలో కూడా వేయకూడదు. మీ దశమ భాగం అనేది అది దైవజనులు సువార్తకైనా వాడచ్చు, పేదవారికైనా వాడచ్చు, విద్యకైనా వాడచ్చు, సువార్తకైనా వాడచ్చు, దేనికైనా వాడచ్చు. ఆ దైవజనులు కూడా వాళ్ళు ఇచ్చిన దశమ భాగం కానీ ప్రథమ ఫలాలు అన్నింటినీ కూడా దేవుడు మందిరం కోసం, దేవుడు మందిర అభివృద్ధి కోసం వాడాలి. అది నా ఆశ. వచ్చే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని విజిటింగ్ చేయాలి, వాళ్ళ దేవుళ్ళు ఎక్కువగా బలపరచాలి. ఆ విధంగా వాళ్ళని ప్రేమించిన తర్వాత వాళ్ళ సంఘంలోనే ఉంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే మమ్మల్ని కూడా దైవజనులు అలాగే ప్రేమించేవారు, మందిరం మాకు అప్పగించేసేవారు. అందుకని ఈరోజు ఇంకా మందిరం అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, విశ్వాసులు అంటే ప్రేమ, సేవకులు అంటే ప్రేమ. నేను ఉద్యోగస్తులకి అంత గౌరవం ఇవ్వను, అంత వెయిట్ ఇవ్వను. సేవకులకు మాత్రమే ఆ గౌరవం ఉంటుంది. ఎందుకంటే సేవకులు అనేవారు అన్నీ విడిచిపెట్టి వస్తారు కాబట్టి సేవకులకి 100% సంఘం సపోర్ట్ చేయాలి. సేవకులకి ఎక్కువగా మనం ఎంకరేజ్ చేయాలి. అది నా ఉద్దేశం. ఎవరైనా బలహీనంగా కానీ వ్యాధిగ్రస్తులుగా కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వాళ్ళని పలకరించడానికి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా మృతి పొందితే ఫస్ట్ వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. పెళ్ళిళ్ళకి పేరెంట్కి అంటారా ఇలాంటి పెద్ద నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకోవాలి. సాపలు వేయాలి, బాత్రూమ్లు అవి క్లీన్ చేయాలి, యవనస్తులు మందిరం అది శుభ్రం చేయాలి. అది సేవకులు చెప్పకుండా చేస్తే మంచిది. నా చేతిలో పెరిగిన పిల్లలందరినీ కూడా నేను అలాగే పెంచాను. ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి మందిరాలు ఇచ్చారు, వాళ్ళందరూ కుర్రవాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పెంచి పోషించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళు పెరిగారు. ఎవరైనా సరే అలా పెరగాలని నా ఆశ, ఎవరైనా అలాగే పెంచబడాలని ఆశ, అలాగే పరిచర్య చేయాలని నా ఆశ. సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్, మీ అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని, మీ అనుభవాలను ఈ సేవా అనుభవాలనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు, మా వీక్షిస్తున్న విశ్వాసులకు, ప్రేక్షకులకు తెలియజేసినందుకు దేవుని పేరట మీకు వందనాలు చెప్పుకుంటున్నాను. మా సేవా అనుభవాలనే పరిచర్య కొరకు ఒక చిన్న ప్రార్థన. సకలాశీర్వాదంలో కారణభూతురా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఇదైతే నాకేమీ తెలియదు తండ్రి. మరి వాళ్ళు పిలిచారు, నేను నీ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళు ఈ ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ సేవా పరిచర్య యూట్యూబ్ అనేది నడిపిస్తున్నారో తండ్రి, మాలాంటి వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేస్తున్నారో. మరి కొన్ని ఆత్మలు బడపడాలి, కొన్ని సంఘాలు ఆశీర్వదించబడాలి, కొన్ని గ్రామాలు రక్షించబడాలి, దేవుడికి మహిమ రావాలి, చాలామంది రక్షించబడి పరలోక వారసులు కావాలి. ఆ పరిచర్య 30 60 100 మరి విస్తరించాలని కోరుకుంటున్నాను. మరి ఇసాకు ఎలాగా మరి ఫలించాడో తండ్రి, యోసేపు ఎలా ఫలించాడో తండ్రి 100 మరి ఈ పరిచర్య కూడా అలా ఫలించాలని, ఇంకా మాలాంటి వాళ్ళు అనేక మందిని వీళ్ళు మరి
గ్యాదర్ చేసి ఇలాంటి పరిచర్య చేయడానికి, దాని ద్వారా ఇంకా అనేక మంది మరి ఆశీర్వదించబడడానికి, బలపరచడానికి సహాయం చేయండి. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావో నాకు కూడా తెలియదు తండ్రి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నీ సంకల్పాలు ఏంటో నెరవేర్చండి. మీ దైవజనుల పట్ల మీ ఉద్దేశం ఏంటో నెరవేర్చండి. ఇంకా నేను ఏం చేయాలో నాకు నేర్పించండి. ఇంకా నీ పరిచర్య ఎలా చేయాలో నాకు నేర్పించండి. ఇంకా ఆత్మను ఎలా బలపరచాలో నాకు సహాయం చేయండి. నేను నీ పరిచర్య చేయాలని సన్నివేదిలో ఎంత ఆశ ఉంది, ఆ ఆశ కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి. దానికి కావాల్సిన దైవజనులు కూడా నాకు సిద్ధపరచండి. మరి ఆ పరిచర్య కోసం ఇక్కడ వీళ్ళు కూడా మరి నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వేకేపించారు. నా మనసులో ఉన్న ఆ తలంపుల ఊహలు కూడా మరి వాళ్ళు కూడా విన్నారు. నీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు, నీ తలంపులు నా తలంపు వంటివి కాదు, అవి చాలా ఉన్నతమైనవే చెప్పు తండ్రి. మరి వాళ్ళు కూడా గ్రహించడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ పరిచయం దీవించమని. ఇంతవరకు ఈ పరిచర్య కోసం ఇవన్నీ ఉపయోగించారు తండ్రి. ఇవన్నిటిలో కూడా మీరు దీవించి వీటి ద్వారా వెళ్తున్న ఆ పరిచర్యని అనేక దిక్కునికి వెళ్ళడానికి సహాయం చేయమని, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో కూడా మీరు వాడుకోమని, ఇంకా వాళ్ళకి ఏమైతే ఇన్స్ట్రుమెంట్లు కావాలో సహాయం చేయమని, ఇంకా వాళ్ళకి ఆర్థిక వనరులు ఏం కావాలో కూడా సహాయం చేయమని, భౌతిక వనరులు కూడా ఏం చేయాలో సహాయం చేయమని, పరలోక ఈవులు కూడా ఏం కావాలో సహాయం చేయమని, ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఆ పరిచర్య చేయాలో వాళ్ళు కూడా సహాయం చేయమని, ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా మరి చెప్పిన స్పందించి సహకరించడానికి సహాయం చేయమని, అందరం కలిస్తే నీ పని అవుతుంది. కాబట్టి ఆ పనిలో మేము అందరం కూడా ఒకరి మీద ఒకరు ఆనుకొని ముందుకెళ్ళడానికి నెహెమ్యా చెప్పినట్టుగా మా పరిచయాన్ని కొనసాగించమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి, స్తుతించి, బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. చూశారు కదండి, ఇప్పటి వరకు దైవ సేవకులు, దైవజనులు అబ్రహాం గారు తన జీవితంలో 10 సంవత్సరాల వరకు చూపుండి, ఆ తర్వాత అనుకోని రీతిగా జరిగిన ఇన్సిడెంట్ వల్ల చూపు 2 కళ్ళు పోగొట్టుకొని, మరి చూపు పోయిన బాధ లేకుండా దేవుణ్ణి తెలుసుకొని దేవుని సేవలో ఎంతగా వాడబడుతున్నారో, అదేవిధంగా మరి మనకు చూపుండి దేవుని సేవ ఏం చేస్తున్నాం, దేవుని పరిచర్యలో ఎలాగ మనం ముందుకు సాగుతున్నాం, ఒక మంచి ఎగ్జాంపుల్ దైవ సేవకులు పి. అబ్రహాం గారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా సేవ అనుభవాల యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా మనకి కాళ్ళు, చేతులు, నోరు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు. చూపు ఉండి కూడా దేవుని సేవలో మనం వాడబడుతున్నామా లేదా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. ఇంత అద్భుత సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? సేవా అనుభవాలు ఒక కార్యక్రమంలో మీరు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు సంప్రదించగలరు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు. మీకు కనుక ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ప్రైజ్ గాడ్.